ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. ఎప్పుడొచ్చిన పాత నిబంధనే చెప్తాడు ఈయన. ఎప్పుడు అసలు కొత్త నిబంధనే టచ్ చేయడు అసలు అనిపించిందా మీకు? పాత నిబంధనలో ఎలా చెప్పాలనంటే మనుషులకు దేవునితో చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర అనుబంధం ఉంది. పిలిస్తేనో లేకపోతే దొర్లితేనో గంట కొడితేనో వినేటటువంటి దేవుడైతే కాదు. కానీ వారు హృదయంలోంచి మొర్రపెట్టిన క్షణమే ఏమైందనంటే నేరుగా దేవుడు వినేవాడు. అందుకే నేను ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు కానీ ప్రార్థన చేయించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా స్పష్టంగా పలకండి. ఎందుకంటే ఈ మాట నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని తాకి వస్తుంది అని నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భూమి మీద నుండి మొరపెడుతున్నప్పుడు దేవుడు వింటున్నారు. వినటమే కాదు కానీ విని నేరుగా సమాధానాన్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఆయన పేరే చూచుచున్న దేవుడు, వినేటటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రతి పరిస్థితిలో కూడా మనకి చాలిన దేవుడు అని ఈ వాక్యమును ఆధారంగా సాక్ష్యంగా మనము నమ్ముతుంటున్నాం. ప్రియమైన వారలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ 30 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికేమో కొన్ని విషయాలు ఉంటున్నాయి. అవి ఆల్రెడీ మనం చదివాము. ప్రభు చేత మళ్ళీ ధ్యానిద్దాం. 29 దగ్గరికి వచ్చేటప్పటికి ఏమని చెప్పుకుంటూ వస్తాడు ప్రజలందరికీ అనేసానంటే, ఒకవేళ ఇంత కష్టపడి మీకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒకవేళ మీరు గర్వపడినా, మీరు ఒకవేళ అతిశయించినా, ఒకవేళ ఆ విషయాల్ని మీరి ఒకవేళ జీవిస్తే కనుక ఈ శాపములన్నీ కూడా మీ మీదకి వస్తాయి అనేటట్లుగా చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా వినండి. శాపము అనేది ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తే, అంటే శాపం అంటే ఏంటండి, అసలు ఆ మాటను తలచడానికి కానీ వినటానికి కూడా చాలా కరుకుగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. శాపము అంటే ఏంటి అని అంటే, మనుషుడు దేవుని యొక్క దృష్టిలో చేసినటువంటి అవిధేయత ఆ మనుషుడి మీద ఒక ముద్రలాగా ఉండిపోవటమే కాదు, కానీ ఆ మనుషుడు అనుభవించేటటువంటి శ్రమ. చేతికి పచ్చబొట్టు వేసుకున్నారనుకోండి, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు అర్థమవుతుందండి? ఏదైనా గాయం అనుకోండి, గాయం వెంబడి ఆ గాయం మానిపోయిన తర్వాత దానివల్ల పెద్ద మనకి హాని కూడా ఉండదు. కానీ శాపం అనేది ఎట్లా ఉంటుందంటే, దేవుని యొక్క కనుదృష్టిలో ఒక్కసారి అది తప్పని, అవిధేయతని తెలిసి అది ఒక మనుషుడి మీదకి వచ్చి అది తను అనుభవిస్తున్నప్పుడు ఏమవుతుందనంటే అది తనకి బాధని, శ్రమని కలుగజేస్తుంది అన్నట్లుగా ఈరోజు భూమి మీద ప్రతి మనుషుడు కూడా దీన్ని అనుభవిస్తున్నాడు. మర్చిపోకండి. యాక్చువల్గా నేను మార్నింగ్ 8 గంటలకు ట్రైన్ ఎక్కాలి. 2:15 గంటలకు మెలకు వచ్చింది. ముఖం కడుక్కొని ఏమంటారంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో నిద్ర పట్టేసింది. ఎందుకంటే ఈ మధ్య అసలు చాలా వరకు నిద్ర రావట్లేదు. ఎందుకు నిద్ర రావట్లేదు తెలియదు, ఏం ఆలోచిస్తున్నానో తెలియదు. అంటే ఏమీ ఆలోచన లేదు, పని లేదు, తీరిక లేదు అన్నట్లుంది. కూర్చొని ఏవో రకమైనటువంటి ఆలోచనలు. ఏం ఆలోచన చేస్తున్నానంటే మా ఆవిడ అడుగుతూ ఉంటుంది, ఏమండి ఏం ఆలోచిస్తున్నావు నిద్రపోకుండా అంటే, ఏమో అంటున్నాను. ఎందుకో అంటే మనసు దేని కొరకు ఆలోచిస్తుంది, మనసులో నెమ్మది లేనటువంటి పరిస్థితి. అంటే క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది, వాకింగ్ కొరకు, ఇంకా చాలా ఉంటాయి కదా, వాటి కొరకు ఆలోచిస్తూ ఉంటున్నాను. అయితే ఎప్పుడు నిద్ర పట్టింది 8 లేచాను. 8 లేచి 8:30కే ట్రైన్. ప్రభా, అరగంటలో నేనైతే రెడీ అవ్వలేను. ఎందుకు ఆలస్యమైంది దాని వెనకాల ఏదో గొప్ప ప్రణాళిక ఉండే ఉంటుందని ఫ్రెష్ అప్ అయ్యి ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో బుక్ చేసినాక ఎందుకో చెప్తున్నాడు, నువ్వు ట్రైన్ అందుకోలేవు, ఆగిపోయి అని. సరే, వెంటనే క్యాన్సిల్ చేశాను. సరే, ట్రైన్ అయినా అందలేదు, కనీసం బస్కైనా వెళ్దాం క్యాలిక్యులేట్ చేసుకుంటాను. వెళ్ళినప్పుడు 12 అయిపోద్ది, కుదరదు. 11కే తమ్ముడు ప్రేయర్కి అన్నాడు. మరి నేను అందుకోలేను, ప్రభు క్షమించండి నా విధేయతను బట్టి, నేను ఎందుకు నిద్రపోలేను అని. మళ్ళీ ర్యాపిడో బుక్ చేస్తే ఎమాన్యుల్ అనేటటువంటి ఒక క్రైస్తవుడు, ఒక యవన కుర్రాడు బుక్ అయింది. కరెక్ట్గా 5 మినిట్స్లో వచ్చేసాడు. జాగ్రత్త వినండి. 5 గంటలకు వచ్చాడు, ఎక్కాను. ఎక్కుతుంటే ప్రభు చెప్తున్నాడు, ఈ వ్యక్తితో మాట్లాడు అని. ఓరి బాబాయ్, నేను పరిచయం చేయాల్సింది ఏలూరులో ప్రభువా, ఇక్కడ కానీ ఈయనతో మాట్లాడుతూ కూర్చున్నాడు అనుకో, వీడు స్లోగా నడుపుతాడు, నేను మళ్ళీ ఆన్ టైంకి వెళ్ళలేను అని నేను చెప్పుకుంటాను. నువ్వు మాట్లాడు అన్నాడు. ఏంటి తమ్ముడు, మరి మాటలు కలపాలంటే ఏం చేయాలి? ఏంటి తమ్ముడు, ఇమ్మి అని వచ్చింది ఇంట్లో, నీ పేరు ఇమాన్యులా అని అన్నాను. అవును సార్ అనేసి అన్నారు. మీరు క్రిస్టియనా అన్నారు. అవునండి. ఏ చర్చ్కి వెళ్తా అంటే పలానా గేట్ ఆఫ్ హెవెన్కి వెళ్తాను, రాజమండ్రిలో ఉన్నానన్నారు. మాట్లాడు ఇంకా మాట్లాడు. వాడి హృదయం తెరవబడుతుంది. ఏంటంట, వాడి మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి 2 డౌట్స్ ఉన్నాయి. 2 డౌట్లు, భయంకరమైన డౌట్లు. అవి ఎవరు చెప్పినా కూడా అవి ఎలా చెప్పాలంటే ఆడికి సాటిస్ఫై అవ్వట్లేదంట, దానికి సమాధానం దొరకట్లేదంట. సరే, అయితే వాడి హృదయంలో ఉన్నాయి, నువ్వు మాట్లాడుతుంటే వాడు చెప్తాడు అన్నాడు. కరెక్ట్గా సగం దూరం వెళ్ళాము. సగం దూరం వెళ్ళిన తర్వాత మొదలుపెట్టాడు. ఏంటి తమ్ముడు, ఏంటి నీ సంగతి, ఇది నీ ఫుల్ టైం జాబా అని అడిగాను. ఇది నీ అంటే ఫుల్ టైమా అని అడిగాను. అవును సార్, ఇది నా ఫుల్ టైం అండి, ఇంక ఉదయం సాయంకాలం దాకా ఇదే పని అని. లోపల చెప్తాడు, అడుగు ఇంకా అడుగు, అసలైంది పాయింట్కి వచ్చావు, అడుగు. అన్నీ అడుగుతున్నాడు కానీ అసలైంది ఆయన ఏం చెప్పట్లేదు, వాడు చెప్తాడంట. ఆ పిల్లోడు చెప్తాడు, నువ్వు విను అని.
అయితే మొత్తానికి ఏందబ్బా ఫుల్ టైం ఏం సంగతి, ఏం చదువుకున్నావు అంటే, ఇంటర్మీడియట్ చదువుకున్నాను సార్, సెకండ్ ఇయర్కి వచ్చాను, డిస్కంటిన్యూ చేశాను అన్నాడు. అంటే కొంచెం రెండో సంవత్సరం నేను డిస్కంటిన్యూ ఏమైందంటే, నాన్నగారు చనిపోయారండి, అప్పటి నుంచి పరిస్థితులు తలకిందులైనాయి అన్నాడు. ఇప్పుడు వచ్చాడు పాయింట్కి అనుకున్న, ప్రభువా నీకు స్తోత్రం అని. నాన్నగారు చనిపోయారు. అయితే నాన్నగారే కాదు ఇంక చాలామంది చచ్చిపోయారు వాళ్ళ ఇంట్లో అని చెప్తున్నాడు ప్రభు. అదేంటి చాలామంది చనిపోవడం ఏంటి, ఏం అడుగుతాం డైరెక్ట్ అట్లా అని కదా. అయితే మేము అన్యుల కుటుంబం నుంచి వచ్చాను సార్, మొట్టమొదటి పేరు నా పేరు శివ, ఇప్పుడేం నన్ను ఇమ్మాన్యుల్ అని పేరు పెట్టారు పాస్టర్ గారు అని సార్. వెరీ గుడ్ తమ్ముడు, ఆత్మీయ జీవితాన్ని బాగా కట్టుకో, ప్రార్థనాపూర్వకంగా కట్టుకో, నీ లైఫ్ని దేవుడు ఏమిస్తే ఇది చేయడం అని. అయితే ప్రార్థన చేస్తూ అన్నాడు. ఓకే నాన్నగారు చనిపోయారా, నెక్స్ట్ అడగమన్నాడు మళ్ళీ. ఇంకా తనకు తోబుట్టులు ఎవరైనా ఉన్నారేమో అడుగు అన్నారు. నీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా అని అడిగాను. తోడబుట్టిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి, అన్నయ్య ఉన్నాడు చనిపోయాడు అన్నారు. అబ్బా అనిపించింది. అన్నయ్య చనిపోయాడంట. చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత నాన్నగారు చనిపోయారట గుండెపోటుతో. అన్నయ్య ఎలా చనిపోయాడు, లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. లారీ ఏదో సంథింగ్ అయితే ఆ లారీ డ్రైవరే గవర్నమెంట్ స్థలాలు ఉంటే అందులో ఒక ఇల్లును కొని వీళ్ళకి ఇచ్చారు. అలాగే మాకు సొంత ఇల్లు వచ్చిందన్న అన్నాడు. అయితే అప్పుడు అడుగుతున్నాను అనమాట, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా తమ్ముడు అనేసి అన్నాను. తెలీదండి అన్నాడు. బండి స్లో చేసాడు. స్లోగా వెళ్తుంది, స్లోగా కానెత్తుంది. 3 కిలోమీటర్లే మా ఇంటి అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉంటున్నాడు. అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి ఈ 3 కిలోమీటర్లు నమ్ముతారా, 25 నిమిషాలు నడిపాడు. 25 నిమిషాలు అంటే సుమారుగా అరగంట. వెళ్ళినట్టు కూడా అనిపించలేదు. ఇది నీ స్టోరీ కూడా నా స్టోరీకి దగ్గరగా ఉంది తమ్ముడు. నా పేరు మీరు సేవ చేస్తారా సార్ అని అడిగాడు ఈ మాటల్లోనే. అవును సేవ చేస్తాను, నా పేరు పలానా ముందు, తర్వాత నేను ఇలా సేవకు వచ్చాను. మా ఇంట్లో ప్రభువులోనికి వచ్చిన తర్వాత 6 చనిపోయారు 4 సంవత్సరాల గ్యాప్లో తెలుసా అన్నారు. ఎందుకు సార్ ఇలా చనిపోతారు అని అడిగారు. చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉందండి అన్నాడు. ఆ డౌటే క్లారిఫై చేద్దాం అనేసి, మరి చెప్పడానికి ఇంక టైం లేదు. సరే ఎందుకు చనిపోతారంటే అప్పుడు చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడని యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవు నీ సంతతి వారును వినిన ఎడల. దేవునికి స్తోత్రం. ఏంటి అల్టిమేట్గా మనిషి మీదకి వచ్చిన ఇంత ఉపద్రవం బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పటికైనా మాట వింటావేమోనని, ఎప్పటికైనా మాట వింటావేమోనని. అయితే ఎందుకు చనిపోయారు అన్నటువంటి విషయాన్ని మరి చెప్పడానికి అంత టైం కుదరలేదు. కానీ చనిపోవడం ఒక అందుకు దేవుని చిత్తమే తమ్ముడు. ఎందుకనంటే దీని వెనకాతల దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. అసలు ఎందుకు చనిపోతారని ఒక 4 మొక్కల్లో చెప్పాను. ఎందుకంటే వాళ్ళు దేవుని అంగీకరించకపోవటం వలన, మేము ప్రభుని నమ్ముకున్నాం సార్, నమ్ముకుని ఒక 20 సంవత్సరాలు అవుతుంది, అయినా ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. నమ్ముకున్న తర్వాత కూడా మంగళవారం సెంటిమెంట్ ఉండిపోద్దు తమ్ముడు చాలామందికి అన్నాను. శుక్రవారం సెంటిమెంట్ ఉండిపోద్దు తమ్ముడు అని చెప్పాను. ఉప్పు అడిగారు అనుకో మంగళవారం అంటారు ఈరోజు. ఒరే ఈరోజు డబ్బులు ఇరా నాకు, అదే అప్పు ఏదో కావాలి, లేకపోతే 1000 రూపాయల సిస్టర్ అప్పు ఉందని అనుకోండి, మా ఆయనగారిని అడిగిస్తానంట. ఆవిడ దగ్గర ఉంటుంది కానీ ఎవరు, ఎందుకంటే ఆ రోజు శుక్రవారం. ఈ చిన్న సెంటిమెంట్ల వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు తమ్ముడు. కానీ ఈ చిన్న సెంటిమెంట్ని ఎప్పుడైతే మనసులోకి తీసుకున్నామో దుష్టుడు ఆ యొక్క చిన్న కారణం ద్వారా ఆ ఇంట్లోకి వచ్చి ఎవడైతే బలహీనంగా ఉన్నాడో, ఎవడైతే ఆ ఇంటికి మూలమో ఆయన లేపేస్తాడు అని చెప్పాను. ఆయన లేపేయడంతో ఒక్కడితో ఆగదు, ఆ ఇంట్లో ఉన్న తొలిచూలు చచ్చిపోతారు అని చెప్పాను. నిజమే సార్, మా ఇంట్లో అన్నయ్య చనిపోవడం కారణం అదేనేమో అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అందరికీ ఇలాగే జరుగుతుంది అంటే అందరికీ ఇలాగే జరుగుతుంది. బికాజ్ ఇంటికి ఆధారం ఎవరు, తలకాయ, హెడ్. ఎవర్రా అంటే యజమానుడు. ఆయనను ఎప్పుడైతే కదిల్చిందో ఇల్లు మొత్తం వీక్ అయిపోతుంటుంది. ప్రార్థనలు ఆగిపోతాయి, మందిరంకి వెళ్ళడానికి తగ్గిపోతుంటాయి, ఆహారపు నిల్వలు తగ్గిపోతాయి, ధననిధులు తగ్గిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో బ్రతుకుతున్నాం అన్నట్లుంటుంది. అంటే ఎందుకు ఈ శాపంని ఇట్లా ఇది చేస్తున్నారు, ఎందుకు దేవుడు దాని కొరకు చెప్పాడు, కనికరంగల దేవుడు కదా అని అనుకుంటే మనోడు కూడా అదే అన్నాడు, ఆయన జాలి కలిగిన దేవుడు కాదు సార్, ఎందుకు ఇలా చేశారు అని. కరెక్టే తమ్ముడు. ఈరోజు నేనేమో నేను ఈ రూట్లో వెళ్ళమంటాను, నువ్వేం ఈ రూట్లో వెళ్ళాలనుకుంటావు, అది నీ ఇష్టం. నా ఇష్టం ఇలాగుంది, నీ ఇష్టం ఇలా ఉంది. అలాగే మనందరికి ఒక సొంత చిత్తం ఇచ్చారు కాబట్టి ఆ సొంత చిత్తములో దేవుడు లేడు కాబట్టి దేవుడు కోపాన్ని మనం ఏదో రగుల్చుకుంటాం కాబట్టే మనం ఇలాగ మంటగలిసిపోతున్నాము, నాశనం అయిపోతున్నాము అని చెప్పుకుంటూ వచ్చాను. కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు, అద్దంలో కనిపిస్తుంది నాకు. అదేనండి కారణము అని. నీ కుటుంబంలో జరిగిన నష్టమే కానీ, ఆరోగ్యంలో జరిగిన నష్టమే కానీ, అసలు నా లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది అనే ఏ పరిస్థితికైనా దేవుని యొక్క కోపమే దానికి కారణం. అలాగని దేవుని తిట్టుకోవడానికి మనకు అర్హత లేదు, ఎందుకు ఇలా జరిగిందని అనడానికి కూడా మనకు అర్హత లేదు. ఎందుకనంటే ఆల్రెడీ దేవుని కోపం రగిలింది, ఆ విషయం మనం మర్చిపోయాము. తెలియకుండా కన్ను మిన్ను కానకుండా కొనసాగి ఏమవుతుందంటే నేరుగా దేవుని యొక్క కోపాన్ని మన మీద రగుల్చుకుంటాం.
ఇక్కడ ఆశీర్వాదాన్ని శాపాన్ని ఆ మనిషి మీదకి వచ్చిన తర్వాత వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ప్రియమైన వారలారా, మన లైఫ్లో అసలు ఏం నడుస్తుంది అన్నది మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. తప్పుగా అనుకోకండి, బురదలోంచి ఒక పంది డైరెక్ట్గా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఆటలు గిట్లకి రుద్దుకుంటా మొత్తం అన్నిటిని మాలిన్యం చేసుకుంటా అది ఎలాగైతే తిరుగుతుందో పశుప్రాయులము అంటాడు పౌలు. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మనుషులు కాదురా, మీరు మీరు పశువు లాంటి ప్రాయము కలిగిన వారమని అంటాడు. ఆ మాట కొంచెం వినడానికి ఇబ్బంది అయినా పశుప్రాయులను ఎందుకు అన్నాడంటే మనకు తెలియట్లేదు, ఏం చేస్తున్నాం తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు. అందుకనే ఆ మాటను చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగాడు, దానికి కూడా ఇచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు తెల్లారు లేటుగా లేచాను, ఎందుకు ర్యాపిడో బుక్ చేసి క్యాన్సిల్ చేశాను, ఎందుకు ట్రైన్ మిస్ చేసి వచ్చాను. మరి దేవుని పని చేసిన దేవుడు మేలే చేయాలి కదా. మొత్తానికి వచ్చినాక బస్సులు ఏం లేవు, 10:30కి ఉందండి బస్సు అన్నాడు. ఓరి బాబోయ్ ఏంటి ఇలాగని. అబ్బాయి వెళ్ళిపోవట్లేదు ఇంకాని, డబ్బులు కూడా తీసుకోకుండా చేతిలో పెడుతుంది. లేదు నాన్న ఇది నీకు ఆశీర్వాదం ఉంచు, ఏమో నీకు ఇది ఆశీర్వాదం కదా సేవకునికి ఇచ్చాను, ఇది నువ్వు ఉంచు అంటే పాపం ఎలా చూశాడు. అంటే ఎవరు అంత అలా అని ఉండరేమో, ఎప్పుడు వినలేదేమో. అయితే నాకంటే ముందు కొంచెం దూరంలో కారు ఒకటి ఆగింది. సార్ ఆ కారు నాకు తెలిసి వెళ్తుందేమో అడిగి రమ్మంటారా అన్న. ఏమడుతాం, అప్పుడే పరిచయం అయ్యాడు కదా. వద్దులే తమ్ముడు వస్తాయిలే కార్లు అంటే, ఉండండి సార్ అడుగుతాను. మనకంటే ముందుకెళ్తే అది ఎందుకు విజయవాడ వెళ్తుంది, ఆల్రెడీ 4 ఎక్కి ఉన్నారు అందులో. అయితే వెంటనే వెళ్తే సార్ రండి సార్ కారు వెళ్తుందని, కానీ వెళ్ళి ఎక్కిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి మనీకి సరిపడినట్లుగానే ఆ కారు ఇదయింది. చాలా సంతోషం సార్, మీకు మెసేజ్ చేస్తాను, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. సేవకుడు లేడా చెప్పడానికి, ఉన్నాడు. వాక్యం లేదా చెప్పడానికి, ఉంది. ఈయన 100కు 100%, 100కు 100 చెప్పలేకపోవచ్చు, నేను 100కు 100 చెప్పలేకపోవచ్చు. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు నీకు ఏది అవసరమో ఆ టైంకి తీసుకొచ్చి నీకు చెప్పిస్తాడు. ఆ టైంకి చెప్పిన తర్వాత నువ్వు ఖాళీ అయిపోతావు చూడు, ఖాళీ అయిపోయిన క్షణము నా దేవుడు సంపూర్ణతతో మనలను నింపునుగాక. అప్పుడు దాకా పాపంతో దోషంతో నింపబడి ఉంటాం, కానీ ఎప్పుడైతే ఖాళీ అవుతామో ఆ డౌట్ తీరిపోతుందో అప్పుడు మనల్ని దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపుతాడు. ఈలోపు ఆ శాపము నీ జీవితంలో కొట్టివేయబడకుండా చాలా జాగ్రత్తగా దుష్టుడు మనిషిని ఆ శాపంలోనే నడిపిస్తాడు. తెలుసుకుందాం. అందుకే ఉపవాసం ఉండి ప్రభు తట్టు తిరగాలి, ప్రార్థన చేసుకొని ప్రభు వైపు తిరగాలి. ఏమో అన్యుల కుటుంబం నుంచి వచ్చిన నేను, చాలామంది అన్యుల కుటుంబం నుంచి వచ్చారు దైవజనులుగా చాలామంది. మనకిచ్చిన ప్రత్యక్షతలు ఏమో వాక్యం కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా సినిమా కనబడినట్లు కనబడుతుంది. ఇదే దీనికి కారణం, దీనివల్లే నా జీవితం ఇలా ఉంది అని అర్థమైపోద్ది. నాకు అర్థమైపోయిన క్షణం వెంటనే ఏం చేయాలా, నా బతికిలాగైపోయింది, నా జీవితంలో మంట కలిసిపోయింది అనుకుంటా కూర్చున్నాం అనుకోండి, కొవ్వొత్తి కరిగిపోయిన జీవితం కరిగిపోద్ది. వెంటనే ప్రభు వైపు తిరిగినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని తిరిగి ఏం చేస్తాడంటే రెట్టింపుని చేస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మండి. దైవజనుని కుమారుడిని ఇచ్చారు కదా, నెక్స్ట్ ఒకవేళ కానుపనిస్తే ఎవరిని ఇస్తారు చెప్పండి, నాకు ఖచ్చితంగా చెప్పాలి ఎవరిని ఇస్తారు. ఆమేన్. నమ్ముతున్నాను బ్రదర్. నేను ఉదయకాల సమయంలో ముఖం కడుక్కుంటుంటే ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. ఏంటి ప్రభు ఆ జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. మా ఆవిడ గారికి నెలలు నిండిపోయినాయి. డిసెంబర్ 10వ తారీఖున ఇచ్చారు, ఈలోపు వచ్చి అంటున్నారు. వాళ్ళ సంఘస్థులు అందరూ అంటున్నారు కానిపొచ్చేది ఈ మధ్యలో. వాళ్ళు చెప్పి వెళ్ళిపోతాను, సంతోషం లేదు, నాకేం టెన్షన్గా ఉంది, ఆవిడేమో మోస్తుంది, నాకు నొప్పులు వస్తున్నాయి. అయితే ముఖం కడుక్కుంటుంటే నీ కుమారుడిని ఇస్తాను ప్రభు అని చెప్పాడు. నమ్మేశాను అంతే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పుట్టుకతో ఎలాగో నేను ప్రభుని నమ్మలేకపోయినా ఆడు తొలి గడియల నుంచే యేసయ్య నీ సన్నిధిలో వాడు నమ్మేశాను, ఇంక నమ్మి విశ్వసించాను. కొడుకునే ఎందుకు ఇచ్చాడా అనుకునే లోపే ప్రభు చెప్తున్నారు. ఎంతమందిని కోల్పోయావు నీ ఇంట్లో ఇన్ని సంవత్సరాల్లో? 18 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు ఉదయకాల సమయంలో ఇక్కడికి వస్తున్నప్పుడే మాట్లాడాడు. ఈ ప్రత్యక్షత దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు అనిపించింది ఎంతమందిని కోల్పోయాని. 6 కోల్పోయాం ప్రభు. మా ఇంట్లో అందరూ మగ సంతానమే పుడుతున్నారండి. దేవునికి స్తోత్రం. అప్పుడు అర్థమైంది కోల్పోయిన వాళ్ళందరూ కూడా దేవునికి చిత్తాన్ని చేయలేదు, దేవుని కోపమును గురయ్యారు. అంటే తెలియక మేము దుష్టుడు ఆ దిశగా తీసుకుని వెళ్ళి నష్టపరిచాడు. మా నుండి ఆశీర్వాదం ప్రారంభమైంది. గమనించుకున్నాను వెంటనే. మా పిన్నాళ్ళ పాపకు మొట్టమొదటిగా పెళ్ళైంది. ఫస్ట్ కొడుకు పుట్టాడు, రెండోది కొడుకు పుట్టాడు. 2 సంవత్సరాల క్రితం మా చెల్లికి పెళ్ళయింది, వాడికి కొడుకే పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వెళ్ళిపోయారు అంతమంది తిరిగి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వస్తున్నారంటే వీళ్ళ ద్వారా జరగలేని దేవుని యొక్క చిత్తం వీళ్ళ ద్వారా జరిగిస్తారేమో. హల్లెలూయా. ఆడపిల్లలు పుడితే జరగదండి అని అనుకోమాకండి. కోల్పోయిన దాన్ని భర్తీ చేయాలంటే ఒకటికి సమానం ఏంటి? ఒకటే. 2 అవ్వదు. 2కు సమానం 2 అవుద్ది. అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు దారిలో వస్తున్నప్పుడు ఈ దారిలో ప్రభువా స్తుతించుకుంటూ స్తోత్రం రాగానే చిన్న పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు ఇద్దరు ఎదురయ్యారు. ఇద్దరు తీసుకొచ్చారు. ఎప్పుడు ఇద్దరు వస్తారు రిసీవ్ చేసుకోవడానికి. ఆ చిన్నోడు ఇలాగెలాగ అంటున్నాడు, చూశాను ఇంటి ముందే, ఇటు వచ్చాడు కదా మొన్నసారి, చూశాడు, గుర్తుపట్టాడు. వెంటనే ఆయన చూసినప్పుడు అదే అనిపించింది, ప్రభువా మరి మా జీవితంలో అలా జరిగి మరి వీళ్ళకి కుమారుడిని ఇచ్చారంటే ఎస్,
ముందు ఎవరినో కోల్పోయి ఉండొచ్చు. ఆ చిత్తాన్ని ఈయన మధ్యలో మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ చిత్తము సగంలోంచి కాదు, ఆ పుట్టిన ఆ నెక్స్ట్ జనరేషన్ మూడవ తరము, ఆ మొట్టమొదటి క్షణం నుంచి ఇది నువ్విచ్చిన ప్రత్యక్షత తండ్రి, దీర్ఘాయుష్మంతుడు అగుదుడుగాక డానీ అని ఆయన చూడగానే అనుకున్నాను. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అనిపించలే, ఇప్పుడు నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం. అందుకే అడిగాను, రెండోసారి ఇస్తే మళ్ళా కుమారుణ్ణి దయచేయును గాక. ఫస్ట్ వాడు ఏమో డాడీ తరపు చేయలేని చేసేస్తాడు. రెండోవాడు ఇచ్చింది వాళ్ళ అమ్మగారి తరపు, మరి కన్నవాడు తరపు వాళ్ళని చెయ్యాలి కదా, ఆ పరిచర్య జరిగించును గాక. నమ్మి విశ్వసిద్దాం. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి దయచేయును గాక. బ్రూ కాఫీలు తాగుతా దినాలు గడిపేయకూడదు, కంచాల ముందు మంచాల ముందు మన జీవితం తెల్లారిపోకూడదని దేవుడు ఇంత గొప్ప కృపను దయచేస్తాడు. శాపమును అనుభవించే మనం అందరం కూడా అయ్యో ఏంటి జీవితం ఇలా అయిపోయింది, సగంతోనే అయ్యా అనుకునే లోపే సగం మొత్తం కలిసిపోయిందేమో, సర్వం కోల్పోయినేమో, ఇక నుంచే నూతనమైన కృప నా జీవితంలో ప్రారంభించును గాక. ఈరోజు నాకు అదే అర్థమైందండి. ఎన్ని టెన్షన్స్ పెట్టారో కడుపులో ఉన్నప్పుడు బిడ్డ కోసం, మా భార్యని ఎంత టెన్షన్ పెట్టారో డాక్టర్లు అందరూని. వాళ్ళందరిదే తీసుకెళ్ళి చూపిస్తాను, ఇక నువ్వు అన్నావు కదా ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బొమ్మూరులో సేవ చేస్తున్నాడు, ఫస్ట్ కార్యం అదే, కడుపులో ఉన్నప్పుడే పేరు పెట్టు అని అన్నాడు. ఆడో మగో తెలియదు, ఏం పేరు పెడతాం ప్రభు, నువ్వు పెట్టయ్యా బాబు పేరు అన్నాడు. ఏనోస్ అని పెట్టేశాం పేరు. 10వ నెల 20 రోజులు పుట్టాడు. 10వ నెల 20 రోజులకు పుట్టాడు. పుట్టినోడు కొడుకే. దేవునికి స్తోత్రం. దేవుడు తన నోటి మాటను ఎప్పుడు కూడా రూఢిపరుస్తూనే ఉంటాడు, ఎప్పుడు కూడా తప్పుగా ఉండడు. అందుకే శాపం అనుభవిస్తున్నటువంటి మనము అసలు ఏమనుభవిస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి. శాపం ఎన్ని రకాలుగా ఉంటుంది ఆలోచించుకోండి, తప్పుగా అనుకోకండి. శాపం అనేది ఎప్పుడు కూడా శరీరం మీదకి వస్తుంది, ఆత్మ మీదకి రాదు. ఈ శరీరం మీదకి ఎందుకు వస్తుంది అంటే ఆత్మ లోపల నుండి దేవుని స్తుతించట్లేదు కాబట్టి. తప్పుగా అనుకోకండి, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఫోన్ చేస్తున్నారు, అవతలోడు ఎత్తలేదు అని ఎవరిని తిడతారు? ఇప్పుడు నిక్కుమాలిన ఫోను, ఇది దిక్కుమాలిన సిగ్నల్. ఫోన్ బాగానే ఉంది, సిగ్నల్ ఎవరిని తిడతాం? ఆడే సిగ్నల్ ఏరియాలో లేడో, లేకపోతే నీకు సిగ్నల్ అందట్లేదు, టవర్లను తిట్టి, ఫోన్ కనిపెట్టినోడు తిట్టి, సిగ్నల్లోని తిట్టి ఏం చేస్తానని చెప్పండి? ఆత్మ దేవునితో కనెక్ట్ అవ్వనంత వరకు కూడా ఈ శరీరం దొరికిపోతుందండి. ఈ శరీరం బలహీనమైపోద్ది. నా పరిచయ జీవితంలో ఈ యొక్క 20 ఏళ్ల పరిచయ జీవితంలో నేను తెలుసుకున్నది అదే. ఇంకా ఎందుకు ప్రభా నా జీవితం దీవించబడట్లేదు, ఇంకా అడగడానికి నా దగ్గర ఇంకా క్వశ్చన్లు ఏం లేవు. వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు, నేను నీకు దేవుడినై ఉన్నాను చాలు, నీ పక్షంగా నిలబడుతున్నాను చాలు. ఎక్కడికి వెళ్తే అక్కడ పలకడమే, యేసు నామములో శాపములన్నీ కొట్టివేయబడును గాక. ఎందుకని 2 మాటల్లో చెప్తున్నాడు చూడండి. ఆ శాపములన్నీ వచ్చాయి కాబట్టి, వచ్చిన తర్వాత మిమ్మల్ని రప్పించాను కాబట్టి, రప్పించిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి? బాగా చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. ఈ శాపం ఏమైపోతుంది అని అంటే దోషము కింద మార్చబడుతుంది. యాక్చువల్ ఆ వర్డ్ కూడా చెప్దాం అనుకున్నాను, ఎందుకో దేవుడు దాన్ని గుర్తు చేయట్లేదు, ఇదే చెప్పమంటారు. శాపము దోషం అయిపోయి దోషం పాపం అయిపోతుంది. పాపం పరిపక్వం ఏం చేస్తుంది? మరణానికి అంటది. ఇప్పుడు చెప్పండి, శాపము చెప్పండి, దోషము, పాపము. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆలోచించుకోండి, ఎక్కడున్నాము? చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఆశీర్వాదం వైపు నడుస్తున్నామో శాపం వైపు నడుస్తున్నామో తెలియదు. అసలు మనం ఏం చేయబట్టుకుని నడుస్తున్నామో తెలియదు. ఆ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గుమ్మంలోనికి రండి. ఏం పెట్టుకొని వచ్చావు ఆలోచించుకో. అది దేవుని యొక్క మాట. అందుకే ఈ నెక్స్ట్కి వచ్చాక యెహోవా వైపు తిరిగి, యెహోవా బిజినెస్లో నష్టం వచ్చింది అనుకోండి, నష్టం వచ్చినందుకంటే అప్పు మీద అప్పు చేయకూడదు. అప్పు చేసిన మరుక్షణం, అప్పుల పాలైపోయిన మరుక్షణం దేవుని వైపు తిరిగి, దేవా ఎక్కడ మేము నాయన అక్కడ నష్టపోయినామో, ఏ పరిస్థితిని బట్టి నష్టపోయామో నీ తట్టు తిరుగుతున్నామో తండ్రి. దేవునికి స్తోత్రం. 100 రూపాయలైనా నష్టమే, 1000 రూపాయలైనా నష్టమే, 1,00,00,000 రూపాయలైనా నష్టమే. వెంటనే ప్రభు వైపు తిరగాలి. అయితే మీకు చెప్తాను, ఈ శాపమును మనము అనుభవించడానికి గల ముఖ్యమైన రీజన్ ఏంటి చెప్పండి? అసలు ఎందుకు అనుభవిస్తున్నాం మనం? ఎన్ని రకాలు ఉంటాయి తర్వాత చెప్తాను. అసలు అది ఎందుకు వస్తుంది, అది ఏంటో చెప్పాను ఇప్పుడు దాకా. ఎందుకు అనుభవిస్తామని చెప్పండి? వాట్స్ ద మెయిన్ రీజన్? ఆలోచించండి. మీకు తెలిసే ఉంటుంది డెఫినెట్గా, ప్రభు మీకు గుర్తు చేసే ఉంటారు. దానివల్ల అనుభవిస్తున్నాం మనం. ఇది పెరుగు ఎందుకు పులిసిపోయిందిరా అయ్యా అంటే తెలుసు కారణం. పాలు ఎందుకు ఇరిగిపోయినాయి అంటే మనకు తెలుసు కారణం. ఎందుకు అన్నం తింటున్నప్పుడు నోరు చేదుగా ఉందంటే ఎస్, దగ్గరికి వచ్చారు క్రియలు. ఇంకా ఆ క్రియలకు ఆధారం అది, క్రియలకు మూలం విధేయత. దగ్గరికి వచ్చారు, అవిధేయత. మెయిన్ రీజన్ ఏంటి? సింపుల్గా రెండు మొక్కల మాట.
అతిక్రమించినాము. ఇవన్నిటి కారణం అదే. చెప్దాం, బుద్ధి. చెప్పండి, బుద్ధి. అంటే బుద్ధి అంటే నా స్వభావం, అది నా టేస్ట్. ఈయనకేమో కారం ఇష్టం ఉంటుంది, నాకేమో స్వీట్ ఇష్టం ఉంటుంది. ఎవరంటే ఆయన బుద్ధి అంతే, నా బుద్ధి ఇంతే. బుద్ధి దేనికి సంబంధించింది ప్రియమైన వారలారా? మానసిక సంబంధమైనటువంటి పరిస్థితి. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే ఆ మనిషికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ఆ బుద్ధి చేయిస్తూ, ఆ మనుషుడు దేవుని చిత్తం చేయకుండా దేవుని చిత్తము కాని దాన్ని చేయిస్తూ ఆ మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటుంది. మర్చిపోకండి, బుద్ధి. వెనకాల ఎవడున్నాడో లేదో పట్టించుకోరు కొందరు. దాక నిండా ఉండి కూర ఉందనుకోండి దొరిలించేస్తారు. మొత్తం బోర్లించుకొని మొక్క కూడా వదలకుండా తినేస్తారు. చూస్తారు ఎవరైనా? మా బామర్ది గడు ఉన్నాడు. నేను 3 ముక్కలు పోన్లే కదా అని చికెనే, మామూలుగా మధ్యాహ్నం చికెనే, నాకు తినడానికి కుదరలేదు, బిర్యానీ తినేసి మధ్యాహ్నం మాంసం తినలే, ఉంచాను. కక్కుర్తి చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. అంటే అది కూడా శాపమున కారణమే. ఊరుకోండి, చిన్న విషయమే అనుకున్న ఆ చిన్నదే దేవుని దృష్టిలో భూతద్దంలో కనబడుతుంది. సరే 3 ముక్కలు ఉంచి ఇలా లోపలికి వెళ్ళాను, పాప 3 ముక్కలు ఉంచేసాను, నువ్వు ఆ ప్లేట్లో అన్నం పెట్టి తిను అనేలోపు సైతాన్ గడు వచ్చాడు, కూర్చున్నాడు, బొక్కలు పెట్టేసి 3 ముక్కలు నోట్లో పెట్టేశాడు. నేను వెళ్ళి ఆడు తింటున్నాడు, ఇది తినేస్తాడు, ఎంగిల్ ప్లేట్ అయినా ఆడికి అనవసరం. ఎందుకంటే బావ కదా చాలా ఇష్టం, నేనంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు. ఆడు ఎప్పుడు కూడా ఆయన శబాష్ అని పొగిడింది లేదు, ఎప్పుడు తిట్టడమే అండి. అంటే చిన్నపిల్లోడు కదా, చిన్నపిల్లోడు అంటే కాదు, ఆ టీనేజ్, ఇంకా పరిచర్లు అంత లోతు, ఆ నలుగుబాటు అంత ఇది, కనీసం అయ్యగారిలో సగమైన లేదు ఆయనకి. ఇది చాలా, అంటే పరిచర్లో ఆ లెక్క వేరుండ. ఇంట్లో జస్ట్ రూమ్ పక్కనే ఇలా వచ్చిన 3 ముక్కలు ఖాళీ. ప్రాణం సురుకో ఆడిపోయింది. తినలేనందుకు కాదు, పాప తినలేదు అని. ఇంకో సురుకేటి, కక్కుర్తో నేను తినేసిన బాగున్నాడు తినేయాడు, నేను తినేసాను బాగున్నాడు తినేయాడు. 3 ముక్కలే. ఆ చిన్న ఆశను దేవుడు చూస్తాడు తెలుసా? ఆ బుద్ధిని దేవుడు చూస్తాడు తెలుసా? నోటును కొట్టేస్తాడు వెంటనే. షుగర్ల చేత ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? బీపీల చేత ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? నిద్ర పట్టట్లేదండి, బుర్ర ఎడికిపోతుందండి, కడుపులో మంట వస్తూ ఉంటుందండి, లోన తెలియలేనటువంటి అనారోగ్యాలు గురైపోతున్నాం. ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే. పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరగలేకపోవడానికి, తిప్పబడకపోవడానికి గల కారణం ఏంటి? ఆ బుద్ధే. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆ బుద్ధి వలన ఏమవుతుందనంటే మనిషి మీదకి దేవుని కోపం రగుల్చుకుంటాడు. ఈ బుద్ధి ఏమైంది చెప్పన? బుద్ధిలో సింపుల్ థింగ్. మహాకాశంలో దేవదూతలు తినే ఆహారం లాంటి ఆహారాన్ని భూమి మీద కురిపిస్తే మాంసం లేదా? మన్నా తింటే కనీసం వాడికి దాహం కూడా వేసేది కాదేమో, మాంసం కావాలన్నారు. ఎంత కక్కురుతోళ్ళు అయిపోయారంటే, అంటే వాళ్ళు నోరు పీకేసిందో వాళ్ళు మనసు లాగేసి ఆ కొండ మాంసం ఉడుకుతుండగానే ఆ చుట్టూ చేరిపోయి ఉడుకుతుండగానే ఒక్కొక్క మొక్క తినిస్తూ ఉండేవారట. ఉడకముందే సగం తినేశారు, ఉడికాక మిగిలింది తినేశారు. మిగిలింది కాస్త రేపు కాదు నెక్స్ట్ పూట తినేశారు. తిని ముక్కుల్లోంచి చెవులోంచి వచ్చేలా చచ్చిపోయారండి. ఆలోచించుకోండి. ఈ బుద్ధి వలన ఏమవుతుందంటే దేవుని యొక్క కోపం రగులుతుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా అది నిజం. సింపుల్గా చెప్తాను. అన్నదమ్ములు కదా, మేము ఆత్మీయ అన్నదమ్ములు కదా, వెరీ గుడ్. మా ఇద్దరం ప్రార్థనకి వెళ్ళి వడ్డిస్తున్నారు. బాబు బలంగా ఉన్నాడని చెప్పి 2 గరిటెలు వేసారు. బాబు బక్కగా ఉన్నాడు, నాకు 3 గరిటెలు వేసారు. ఏం లేదు, మా ఇద్దరికి ఏ ఫీలింగ్ లేదు. వేసినప్పుడు ఉద్దేశం ఉంది చూసారా? వెంటనే కష్టార్జితాన్ని దేవుడు కొట్టేస్తాడు తెలుసా? కరువు వచ్చేద్దాలి ఇంట్లో. చాలా జాగ్రత్త. నువ్వు తూనికి తూసేటప్పుడు కూడా ఏమంటారంటే వ్యత్యాసమైన రాళ్ళు, వేరైన రాళ్ళు పెట్టద్దు, సమాంతరమైన వెయిట్లనే వాడు అన్నాడు. భూమి మీద వాడే వెయిట్లతో నువ్వు చూసేది ఏంటి? ప్రభు చూస్తున్నాడు అన్నీ. ఎందుకు? మనసెరిగిన దేవుడు మనసులోనే ప్రభు ఉంటాడు కాబట్టి. అందుకే ఆ ఇంట్లో కష్టార్జితం యొక్క లోటు వస్తుంది. ఎంత సంపాదించినా జరుగుబడి ఉండదు, అప్పుల మీద అప్పులు, జంతరమేమంటారు, అయిపోయింది మొత్తం. ఇంకా ఒకవేళ ఏ బలయింత లేదా, డబ్బులు నీళ్ళ ఖర్చు అయిపోతాయి ఇంట్లో. చూడండి, ఎవడొక్కడు తగలేసి నాశనం చేసేవాడు ఉంటాడు. వడ్డించేటప్పుడు కూడా జాగ్రత్త. ఏ విధంగా వడ్డిస్తావు, ఏ ప్రకారంగా వడ్డిస్తావని దులపొద్దు, గీసి వద్దు. నేను చాలామందికి చెప్తుంటా, మా సంఘంలో ఎంత భయంకరమైన పేదరికంలో ఉండేవారంటే ఇప్పుడు వాళ్ళు కనీసం ఒక 50 మందికి భోజనం పెట్టేంత శక్తి ప్రతిరోజు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వడ్డించడమే నేర్పించాను, వండడమే నేర్పించాను వాళ్ళకి. ఎంత భయపడతారో, వచ్చి బాబు భూత వైద్యుడు వచ్చాడు అన్నాడు చూస్తారు నన్ను. ఏ చిన్నది వచ్చినా చెప్తాడు మళ్ళీ దానికి. నేను చెప్పడం కాదు, ప్రభు చూస్తున్నాడు నిన్ను. నువ్వు నాకు భోజనం పెట్టి నువ్వెందుకు తీర్పులోకి వెళ్ళాలి?
నీకు అర్థమవుతుందండి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ బుద్ధి వలన ఏమవుతుందంటే ఈ మనసు పనిచేస్తుంది. ఈ మైండ్ పనిచేసిన దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. చాలాసార్లు ఆలోచించండి. ఇంట్లో 10 చీరలు ఉన్నాయనుకోండి, అడుక్కున్న నుంచి అమ్మా ఒక చీర ఉంటే ఇవ్వు అంటారు. కూతురు డెలివరీ అయితే మాత్రం పట్టు చీరలు చింపేసి ఇచ్చేస్తారు. ఇంటి ముందుకు వచ్చింది కదా, ఓ చీర ఇచ్చివచ్చు కదా. అడిగింది లేదనుకో, సరే కొత్తదే 10 సార్లు కట్టావు, సరే పోనీ బాగా ఇష్టమైంది పలచగుంది సూపర్ ఉల్లిపాయ రంగే ఇచ్చిపోని. వచ్చిందే దేవుడిని పరీక్షించడానికి, వచ్చిందే పరీక్షించడానికి. ఆ పరీక్షలు నువ్వెందుకు తేలిపోతావు? ఇంట్లోని చీరలన్నీ సిమ్మడి కొట్టేస్తాయి, లేదా కట్టుకోవడానికి ఒప్పుకుండదు, లేదా ఎక్కడ ఫంక్షన్లో తగలవు అన్నీ, లేదా ఎవడో నేను పెళ్ళడు. చూడండి, లేదా ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నువ్వు 100 బట్టలు కొనుక్కో, వేసుకొని వెళ్ళి అకేషన్ ఒక్కడ తగలదు. ఒకవేళ అన్నీ వేసుకున్నా భర్త కనీసం చూస్తారు కదా, కుక్కను చూసి అన్నట్టు కూడా అండవు, బాగుందని కూడా అండవు. ఏమర్ రైట్? ఎందుకండి 128లో అంత ఖచ్చితంగా చెప్పుంటాడు? నీ భోజన బల్ల, నీ భార్య, నీ పిల్లలు, నీ చేతుల కష్టార్జితం, నీ ఇల్లు, ఎందుకు ఇన్ని చెప్పుంటారు? దేవుడే వారి దేవుడై ఉండాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడే వారి జీవితంలో దేవుడై ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తేనా వాక్యం చదవరు, చెప్పపోతేనా శాపాలు అనుభవిస్తున్నారు. జాగ్రత్త. అందుకే నేను ఏదో స్కూల్లో టీచర్లా పాయింట్ టు పాయింట్ చెప్పను, చదివింది ఒకటైనా లోతుగా వెళ్ళిపోవడమే, మునిగిపోయి మొత్తానికి శుద్ధి అయిపోయి అంతగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. బుద్ధి జాగ్రత్త. బుద్ధిని బట్టి ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు, ఎవరు కూడా తప్పు పట్టలేదు. దయచేసి ఆలోచించండి. అందరికీ కూడా ఈ బుద్ధి ఉండే అవకాశం ఉంటుందేమో. నాకు సరిపడే క్యారేజ్ తెచ్చారనుకోండి, ఎవరో మొత్తానికి తల్లిగారు తెచ్చారు, భయ్యా నువ్వే తిని మొక్క కూడా వదిలేకుండా అని. నాకు మాత్రం సరిపోద్ది భోజనం. మంచి ఆకలి మీద ఉపవాసం మీద ఉన్నానేమో, మంచి ఆకలి వేస్తుంది, 3 గంటలకి అంత వాక్యం ముగించేస్తాను. రూమ్లోకి వెళ్ళి జస్ట్ ఇలా తెరిచాను, బ్రదర్ వచ్చాడు. ఆత్మ ఏం చెప్తుంది? ఆయనకి పెట్టి మొత్తం అని. ఆకలి చెప్తుంది నువ్వు బుక్ అని. ఇప్పుడు ఏంటి చెయ్యాలి? అవుట్. ఆ ఒక్క ముద్దలో నా కృప కోల్పోతాను. ఇలాగ ఎన్నోసార్లు పరిస్థితులు జరిగి, ఎన్నోసార్లు మామూలు కదా, నన్నే పరీక్షిస్తుంటాడు దేవుడు. ఎప్పుడు ఫుడ్కి నాకు గొడవ తెలుసా? కడుపు నిండా తిందామని పెట్టుకుని వచ్చేస్తారు ఎవరో ఒక్కరు దాన్ని తగినట్టుగా. పెద్ద పెద్ద బాక్సులు తెస్తే అయ్యా నువ్వే తినయ్యా, మిగిలితే 2వ పూట తినయ్యా అంటారు. 2 పూటలకు సరిపడే వాళ్ళు 1 పూటకు వచ్చేస్తారు. అవసరమైతే బాన్ పాస్టర్ గారు కూర ఎత్తారా, ఏం చేస్తాం ఇంకా? ఆ పూట ఫాస్టింగే, మంచి వాక్యం చెప్పొస్తానేమో, మధ్యాహ్నం ఫాస్టింగే, సాయంకాలం ఫాస్టింగే. బాధ వేస్తుంది, ప్రభువాని స్తోత్రం ఏం చేస్తాను తండ్రి అని. ఊరు అయ్యా నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అయ్యా, నీ కడుపును పరీక్షిస్తున్నాడు అయ్యా, అందుకే నీకు ఇంత ఆరోగ్యాన్ని, దేవుడు క్షేమాన్ని, నీ నోటికి అంత శక్తిని, బలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే కంచం దగ్గర ఉండిపోదు నా జీవితం, మంచం దగ్గర ఉండిపోద్ది నా జీవితం. ఆ తిండిపోతూనే ఉండి మా అమ్మే తెప్పొద్ది నన్ను. సేవకుడు రుచికర పదార్థాలని నోటికి రానివ్వకూడదు. ఆకలితో చచ్చిపోమంటావా? ఇంటికి వచ్చిన ఇయ్యే సాదాలు, బయటికి వెళ్ళిన ఇయ్యే సాదాల్లో. అందుకని ఎక్కువ శాతం దేవుని యొక్క వాక్యంలో ఏముందో అది మాత్రమే చదువుతాను. అర్థం చేసుకోండి. ఈ 40 days ఉపవాసం ఉన్నప్పుడు నా బుద్ధి, జ్ఞాన, వివేచనలు నీకు ఇష్టకరంగా మలచబడును గాక. ఇలా ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అందుకనే అవి అనుభవించి అవి మనకు తగిలే లోపే దేవుడు మనల్ని తప్పించునుగాక, దేవుడు మనల్ని విడిపించునుగాక. ఎప్పుడైనా గమనించండి, ఏదైనా ఒకవేళ శాపం వస్తే డైరెక్ట్గా మనిషి మీదకి రాలా. ఫస్ట్ ఆకాశాన్ని చెప్పించాడు, భూమిని చంపించాడు, పంటను చెప్పించాడు, గొడ్లో శాలలో ఉన్నటువంటి గొడ్లు, పశువులు, మేకలు, గొర్రెలను చెప్పించాడు. లాస్ట్కి మనిషి మీదకి వచ్చాడు. ఎక్కడే మీరు చదవండి. ఒక్కసారికే మనం సెట్ అయిపోవాలి, వద్దు ప్రభు చాలు, ఇక్కడితో చాలు అని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. దయచేసి ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి మీ ఇల్లంతా ఒకసారి గమనించండి. ఏ బుద్ధి ఎక్కడ వేలాడుతుందో, ఏ బుద్ధి ఎక్కడ తగిలించుంటున్నామో, ఏ బుద్ధి వల్ల ఏ వ్యక్తి ఎలా మలచబడుతున్నాడో ఆలోచించండి. అత్త కోడలు ఉన్నారనుకోండి ఇంట్లో, అక్కడ స్టార్ట్ అయిపోద్ది అసలైన బుద్ధులు బయటకు వచ్చేస్తాయి. 2 పిల్లలు ఉన్నారనుకోండి, అక్కడే వచ్చేస్తుంది అసలైన బుద్ధి. దీనివల్ల ఏముండదండి, వాడి శరీరంలోకి ఆ యొక్క శాపం వెళ్ళిపోవడమే కాదు, అది గర్భము ధరించి ఆడి పిల్లల మీదకి అనుభవించేటట్లు చేస్తుంది. చదువుకోండి, వాక్యం చదువుకోండి, లోతైన ఆత్మీయ అనుభవాల్లోనికి వెళ్ళండి, లోతైన ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాటలను నీవును నీ సంతతి వారును విని ఎడల. ఒకరే కాదు, ఎవరెవరంటే నువ్వు నీ సంతానం వాళ్ళు. వినకపోతే ఏమవుద్ది? సింగిల్గా మిగిలిపోతామని అర్థం అవుద్ది, లేదా మనతో పాటు ఉన్నాడు దొరికిపోతాడని అర్థం. ఏంటంటే దేవుడు అప్పుడు ఇప్పుడు ఒకే కోపంతో ఉన్నాడా? మార్పు లేనివాడు కదా.
ఆయనలో ఎటువంటి గమనాగమనములు లేవు. నో షాడో, నో ఛాయ్ కదా. ఉన్నవాడు అనువాడు చూచుచున్న దేవుడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. శక్తి బలంలో ఏ మార్పు లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే నీ దేవుడని యెహోవా చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. ఏం చేస్తాడు చెప్పండి, చెప్పండి ఏది? చెర. చెర అంటే ఏంటి చెప్పండి? ఆధ్యాత్మికంగా మనం ఇప్పుడు అర్థం చేసుకోండి. నువ్వు ఏ పరిస్థితిలో బంధించబడ్డావో ఆ పరిస్థితిలో. కొందరు రాత్రి పడుకుంటే దయ్యాల కళ్ళు వస్తుంటాయి. ఉన్నారు ఎవరైనా? మంచి దగ్గర సంబంధం దయ్యాలకి వీళ్ళకిని. ఎంతసేపు అయ్యి ఫోన్లు, చాటింగ్లు, మెసేజ్లు, రీల్స్ షేర్ చేసుకుంటారనమాట. నువ్వు ఆత్మచేత నింపబడిన వ్యక్తివై యేసు రక్తంలో కడగబడిన తర్వాత దయ్యాల కళ్ళు రావడం ఏంటి? అంటే నిమ్మకాయ తొక్కేనేమో పాస్టర్ గారు. నిమ్మకాయ తొక్కెత్తేనే నీకు వచ్చేస్తే నిమ్మకాయకి అంత శక్తి ఉంటే నీలో ఉన్నోడికి ఎంత శక్తి రావాలా? జాగ్రత్త ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్త. ఏ చిన్నదైనా కూడా ఎవరెవరికి చెప్తున్నాడు, నీకు నీ సంతతి ద్వారా ఎంత క్షేమం ఇస్తున్నాడు చెప్పండి, ఎంత దీవెనిస్తున్నాడు. కడుపును పుట్టిన బిడ్డలు వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు లేదో ఇక్కడే మనం ఫిక్స్ అయిపోవాలి. కనుక ముందే యేసు నామంలో నన్ను బట్టి కాదు ప్రభా, నా తరములకు నీవు దేవుడవై ఉందువుగాక. ఆ తరాలని దీవించడం కోసమైనా నిన్ను దీవిస్తాడు. ఆ తరములు దీవించబడడం కోసమైనా భర్తను దీవిస్తాడు, భార్యను దీవిస్తాడు. వాళ్ళ క్షేమం చూడడానికి వీళ్ళని దీవిస్తాడు. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అయ్యేలాగా వీళ్ళ ఆయుష్ను దేవుడు పొడిగిస్తూ ఉంటాడు. చాలదా? దేవునికి స్తోత్రం. అందుకని ఆ మాటను మరలా చూస్తాను. చెరలో నుండి తప్పిస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటి? చెరలో. కొందరికి షుగర్ ట్యాబ్లెట్లు బాధ జీవితాంతం ఉంటుంది. బీపీ మాత్రలు జీవితాంతం వేసుకోవాలి. ఇవే చెరలంటే. అప్పు చేసినప్పుడు మళ్ళీ అప్పు చేయాలా? ఇంక ఎంతసేపు ఆ కష్టార్జితం నిలబడిన కొన్ని చెరలు ఉంటాయి. ఈ ఫైనాన్షియల్లో పోతూ ఉంటాయి, డోకరాల్లో పోతూ ఉంటాయి. ఇవన్నీ అంటే మీరు అంటే అలాగంటారు పాస్టర్ గారు, 10 చేతులు వస్తాయి మీకు, ఏం పర్లేదు పాస్టర్ గారు, మాకు ఒక చెయ్యే కదా. ఆ 10 చేతులు కలవాలంటే ఆ 10 చేతులను దేవుడు దర్శించాలిగా. వాటిని మొత్తెత్తే మా చేతులు ఖాళీగా అవునంటారా కాదంటారా? ఆలోచించుకోండి. చెర అంటే ఒక వ్యక్తి ఎక్కడ పట్టుబడి ఎక్కడ కట్టబడిపోయినాడో అక్కడ. అందుకే దెయ్యాల కళ్ళు వస్తాయని అడిగాను. దేవుని యొక్క ఆత్మ మనతో పనిచేయాలి. దుష్టుడు మనతో పనిచేయకూడదు ఏమాత్రం కూడా. చెర అనుకున్నవేమీ అవ్వకపోవడం అదొక చెర. ప్రార్థనలకి జవాబు రాకపోవడం అదొక చెర. అనారోగ్యాలు ఒక రకమైన చెర. ఒక రకమైన పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం ఒక చెర. ఆ రోజుల్లో మనుషులకే ఇన్ని కష్టాలుంటే 2024 మనకెన్ని కష్టాలు చెప్పండి? నీళ్ళు తాగితే ఒక బాధ, భోజనం తింటే ఒక బాధ, గాలి పీలిస్తే ఒక బాధ, ఎన్ని రకాలైనటువంటి బాధలు. చెరలో నుండి తప్పిస్తాడు. మొట్టమొదటి ఆశీర్వాదం, ఎప్పుడైతే బుద్ధిని మార్చి ప్రభు వైపు మనస్ఫూర్తిగా తిరుగుతామో చెరలో నుండి దేవుడు మనల్ని రప్పిస్తాడు. నెక్స్ట్ అంటున్నాడు అక్కడ, ఆయన మిమ్మల్ని కరుణించి. మూడో మాట, చెరలో నుండి రప్పించాడంటే ఇంక మీకు చెరలోకి వెళ్ళే అవసరము రాదు, చెరలోకి వెళ్ళాల్సిన అవసరము రాదు. ప్రియమైన వారు, చాలాసార్లు ఆలోచించండి. కావాలని నిన్ను ఆ రోజు ప్రార్థన ఉంటే ఆ రోజే పని పెడతారు నీకు, ఆ రోజే డ్యూటీకి పిలుస్తారు, ఆ రోజే డాక్టర్ మీటింగ్ అవుద్ది, ఆ రోజే పిలుస్తాడు, ఆ రోజే ఎల్లుల్లిపాయలు అమ్ముకున్నాడు వస్తారు, అమ్మా తీసుకోయమ్మా తెల్లగా ఉన్నాయి అని ఆ రోజే వస్తాయి అన్నీ కూడా. గమనించుకో, ప్రతి చెర ప్రభువా ఇది నన్ను చెరపట్టడానికి వచ్చిందా, ఇది నన్ను బంధించడానికి వచ్చిందా, నన్ను విడుదల కలిగించడానికి వచ్చిందా? దేవుని వాక్యం తప్ప భూమి మీద ఏదైనా కూడా చెరే. డాడీ నన్ను బయటకు తీసుకెళ్ళమంటే అది కూడా చెరే. భార్య వచ్చి ఏమంటే బయటకు తీసుకెళ్ళాలంటే అది కూడా చెరే. ఫిక్స్ అయిపోవాలి అవి. ఆ టైంలో దేవుడు చేయాల్సిన కార్యం వేరేగా ఉంది. అంటే ఈ లెక్కన మనం ఎంత మెలకువగా ఎంత అలర్ట్గా ఉండాలో ఆలోచించండి. అందుకే ప్రతి క్షణము జ్ఞానంగా యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్చుకోవాలి. రెండోది అంటున్నాడు, అందుకనిసే చెరలో నుంచి తెప్పించినాక రెండోది ఏంటంటే కరుణిస్తారు. నీ దేవుడని యెహోవా ఏ ప్రజలలో మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించెను. దేవునికి స్తోత్రం. ఏ ప్రజల మధ్యలో తక్కువైపోయావో, ఏ ప్రజల మధ్యలో చిన్న చూపు అయిపోయావు, ఏ ప్రజల మధ్యలో ఇంకా లోకువైపోయావు అనుకుంటావో వాళ్ళ మధ్యలోంచి రప్పించి వాళ్ళ ఎదుటే తిరిగి నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం. చాలదా చెప్పండి, మన ఇంట్లో ఇంత గొప్ప కార్యం. ఎక్కడైతే ఎక్కువ పని వెట్టు పని చేస్తున్నారో వాళ్ళ మధ్యలోనే ప్రమోషన్స్ నిలబెట్టి వాళ్ళందరికీ తలకాయ చేశాడు అనుకోండి, అప్పుడు ఈరోజు దాకా నాతో ఆడుకున్నారు కదరా, ఇప్పుడు నీతో ఆడుకుంటాను అనాలా? తలగా చేసిందే, ఎందుకంటే తలగా చేసినటువంటిది ఎవరో అని వాళ్ళు తెలుసుకునేలాగా పైవానిగా దేవుడు మనల్ని నిలబెట్టాడు కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకే మీ పిల్లల కొరకు ప్రార్థించాలి. దేవా వీరిని దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టగలిగినట్లు నీ యొక్క ఉన్నతమైన ఉపదేశంలో వీరిని నిలుపుదువుగాక, నీ వాక్యం ద్వారా వాళ్ళు నడిపించుదువుగాక. అందుకే విస్తరించి నా దేవుడు మాట్లాడుతుండగానే చెవిని పెడదాం, కొంచెం ఫాస్ట్గా వెళదాం.
నెక్స్ట్ ఏమంటే మీలో ఎవరైనాను ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడని యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుండి రప్పించును. దేవునికి స్తోత్రం. ఆకాశంలో అంటే గాలి జీవితం అయిపోయిన, నీళ్లు పాలైపోయిన, గాలి పైన అక్కడి నుంచి కూడా దేవుడు మిమ్మల్ని రప్పిస్తారు. దేవునికి స్తోత్రం. మాట్లాడుకోలేని బద్ధ శత్రువులాగా అయిపోతారు. ఇంకా జీవితంలో మాట్లాడుకుని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయ్యొచ్చు. వాళ్ళ మధ్యలో కూడా మీరు అనుకోవచ్చు వాళ్ళతో మాకు సంబంధం ఏంటండి? నీ పక్షంగా దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలియాలి. ఎవరు చెప్పినా వినట్లా. నీ పక్షంగా దేవుడు ఉన్నాడని నువ్వు వాళ్ళ మధ్యలో నిలబడినప్పుడు నీలోంచి చూస్తారు. నీలో నుంచి దేవుని చూసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతారు. ఈలోపే ఏవైనా జరగచ్చు. మరి మనం ఏం చేస్తున్నాం? మంచి స్టూలు, బలమైన స్టూల్ ఒకటి కొనుక్కొని అక్కడే కూర్చుంటాం, కదలట్లే, వెళ్ళట్లేదు. మీరు ఆకాశంలో జ్యోతులై ఉన్నారు, వెలుగులు వల్ల ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారంటే యూ షుడ్ గో, వెళ్ళాలి ఆ ప్రకారంగా. అందుకే ఒకవేళ ఆకాశంలోకి చెదరగొట్టినా కూడా మిమ్మల్ని అక్కడి నుంచి కూడా రప్పిస్తారు. దేవునికి స్తోత్రం. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చును. దేవునికి స్తోత్రం. చాలా ఈ ఆశీర్వాదం. ఈ 40 రోజుల్లో ఎక్కడ చెదిరిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎవరి దగ్గర నుంచో దూరం అయిపోయాం, ఎక్కడ నిలవలేకపోతున్నామో, ఎక్కడ ఉండలేకపోతున్నామో అక్కడికే దేవుడు నిన్ను చేర్చును గాక. నమ్ముదాం, అంతే, విశ్వసిద్దాం. ఎందుకంటే ప్రభు చెప్పారు, ప్రభు నువ్వు చెప్పావు కాబట్టి అక్కడికే మేము చేర్చబడదుము గాక. ఏ జనుల మధ్యలో చెదరగొట్టావు అక్కడికే రప్పించదవు, అక్కడికే నిన్ను చేరుస్తాను. నీవు దానిని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవునికి స్తోత్రం. అది దానికి కారణం. వాళ్ళకంటే ఇప్పుడు బాగా ఆలోచించండి. సేవకుల్ని దేవుడు దీవించాడు అనుకోండి, దీవెన సేవకులు చూస్తారా, వాళ్ళ పిల్లలు చూస్తారా? చాలామందికి తెలియని విషయం. బాగా ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసిస్తున్నారు, ఈ 4 గోడల మధ్య చిన్న సంఘంతో దేవా దేవా స్తోత్రం 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 అని కూడా కొనసాగించి ఈ దీవెన ఎవరు చూస్తారు? ఖచ్చితంగా చెప్పాలా, వాళ్ళ పిల్లలే చూస్తారు. దేవునికి స్తోత్రం. ఆ పిల్లలు చూసే అంతగా వీళ్ళు ఆ పిల్లలకు ఆశీర్వాదమును దీవెనను విడిచిపెట్టేటట్లుగా అహర్నిశలో ప్రార్థన చేయాలి. వీళ్ళు ఎక్కడైనా అటు ఇటు సైడ్ అయినారని అనుకోండి, వీళ్ళ మీదే ఉండేటటువంటి కోపం వాళ్ళ తరముల మీద కూడా వెళుతుంది. వాళ్ళు దీవించబడితే మేము ఎప్పుడు చూస్తామండి? ఆశ్చర్యపడకండి. వాళ్ళ దీవెన చూడడం కోసమైనా వీళ్ళని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలదా చెప్పండి? షార్ట్ టైంలో లాంగ్ సెటిల్మెంట్, షార్ట్ టైంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తూ ఉంటాడు. నీ రోగాలు పోతాయి, నీ జబ్బులు పోతాయి, ఈ పోతాయి అంటే జనాలు తండోపతండాలుగా పోతున్నారు నూనెకాయలు వేసుకొని. ఏమిరా అంటే జారిపడ్డానికి ఆ నూనెకాయ అయిపోతుంది కానీ ఇటు జబ్బు తగ్గట్లేదు. మా 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 ఊరిలో రావులపాలెం అనే ప్రాంతం ఉంటుంది. గోదావరిగట్టు పక్కన పెద్ద టెంటే ఇచ్చారు. సుమారుగా 2000 మంది పట్టేస్తే టెంటు. ఏమిరా అంటే ప్రతి మంగళవారం పోతారు 2 లీటర్ల నూనె పట్టుకొని. చిన్నప్పుడు మేము వెళ్ళాము శనివాడు గుడికి, నూనె పట్టుకొని కావాల్సిన పట్టుపో శనిపోద్ది అని. శనివారమే వెళ్ళాలి అక్కడ, మిగతా రోజులు వెళ్తే ఆడు వచ్చేస్తారు వెనకాతల. పంతులు ఎంత భయపెట్టేవాడు. మా వాళ్ళు ఇంకా భయపెట్టి చాత్ర కాల్ చేయాలి తాగలని చెన్ను పట్టుకుంటుంది. అక్కడికి ఎందుకు తీసుకెళ్ళావు మమ్మల్ని అనిపించేది మనసులో. మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటండి? 2 లీటర్ల బాటిల్ పట్టుకుని అంత దూరం వెళ్ళిపోతే నీకు స్వస్థత వచ్చేస్తే, దేవుడు మహాకాశం నుండి చూచుచున్న దేవుడు భూమి మీద నిన్ను దీవించి ఆశీర్వదించి విస్తరింప చేస్తానంటే అదెందుకు మర్చిపోతున్నావు? మేము చెప్పట్లేదు, మీకు తెలియట్లేదు, అంతే కదా. అలాగని మా మీద ఎట్టారనుకోండి, మేము ఎక్కడికి వెళ్తాం, మీరు కూడా అక్కడికి వచ్చేస్తారు. వద్దు, ఆయన ఉండే స్థలంలో మనలందరినీ నిలుపునుగాక. చెప్పట్లేదని కదా, వాక్యం కళ్ళ ఎదుట కనబడుతుంది కాబట్టి చదువుకోవాలి. చదువుకొని వాటిలో లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అంటే వెళ్ళటం తప్ప అండి పాస్టర్ గారు అంటే తప్పే అంటున్నాను. స్వస్థత దేవుని దగ్గర ఉంది, మనుషుల కాడ కాదు. నువ్వు పశ్చాత్తాపడి తిరగాల్సిన దేవుని వైపు, మనుషుల వైపు కాదు. అంటే సేవకులుగా మేము చెప్తాం, టార్చ్ లైట్ నీ చేతికి ఇస్తాం, ఇక ఇలా లైట్ వేసుకోవాలి, ఇలా లైట్ వేసుకొని ఈ దారిలో వెళ్ళాలని. మళ్ళీ వచ్చి టార్చ్ లైట్ ఎలాగా అని చేయాలి అంటే ఇంకేమైనా అర్థం ఉందా? మీరు అట్టుకోండి పాస్టర్ గారు, నేను నడుస్తాం అంటే మరి మేము ఎప్పుడు నడవాలి? జనులు చేస్తున్నది అదే. కాబట్టి పెద్ద పెద్ద మందిరాల వైపు చూస్తే అక్కడే దేవుడు ఉన్నాడు, మా మధ్య దేవుడు లేడు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తితో మాట్లాడి తన జనాంగం కొరకు మాట్లాడతాడు, తన తరం కొరకు మాట్లాడుతాడు, తనతున్న స్వాస్థ్యం కొరకు మాట్లాడుతుంటాడు. ఈ యొక్క మాట దేవునికి స్తోత్రం. టైం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎప్పుడు దేవుడు దీవించాలి, ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాలి, ఎప్పుడు దేవుడు నన్ను హెచ్చించాలని ఆశపడుతున్నారో ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు అర్థం చేసుకోండి, శాపంలో నడుస్తున్నామో, పాపంలో నడుస్తున్నామో, ఆశీర్వాదంలో నడుస్తున్నామో.
గమనించుకోండి. అందుకే విస్తరింపు చేస్తానంటున్నాడు. పితరుల కంటే ఎక్కువగా విస్తరింప చేస్తున్నాడు. ఇది ఆశీర్వాదం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతో, మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడని యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. దేవునికి స్తోత్రం. సున్నతి అనేది యాక్చువల్గా ఏంటంటే ముస్లింలు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో పాత నిబంధనలో దేవుడు ఎప్పుడో చేశారు. అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్త వినండి. బాడీలో మనం ఎంత శుద్ధి చేసి కడిగినా ఎక్కడో ఒక దగ్గర అపవిత్రత ఉండిపోతూ ఉంటుంది. నా తల్లులంత వయసు కాబట్టి మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఇది సైంటిఫికల్గా టాయిలెట్ పోసుకున్నప్పుడు కొద్దో గొప్ప నువ్వు ఎంత కడుక్కున్నా కూడా ఒక చొక్కో 2 చొక్కలో ఉండిపోతుంది. దానిని కూడా అపవిత్రమై ఎక్కడ ర్యాషెస్ వచ్చి ఎక్కడ ఇన్ఫెక్షన్ అవుతుందని దేవుడు చూడబట్టి సున్నతి ఆచరించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. అది చెయ్యకపోతే నీకు దేవునికి దేవుని ప్రజలకి సంబంధం లేదు అని చెప్పాడు. అంటే ఏంటి, ఆ విషయంలో కూడా నువ్వు ఎంతో క్లీన్గా ఉండాలని చెప్పి దేవుడు దృష్టించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే ఆత్మ సంబంధమైన సున్నతి, బట్టలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలను చింపుకొని యెహోవా తట్టు మీరు తిరగాలి అంటూ ఉంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మీకు మీ తరం వారికి కూడా సున్నతిని ఏం చేస్తున్నాడంటే ఆయనే చేస్తున్నాడంటే. ఎలా చేస్తున్నాడు ఆయన? ఈయన చెప్పి ఈయనను బలపరిచి ఈయన ద్వారా తన ప్రజలకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనతోనే ఉండిపోకూడదు భక్తి, మన తర్వాత తరం వారికి కూడా వెళ్ళాలి. మీరు అనుకోవచ్చు, నేను ఒక్కడనే కదా, ఒక్కరిదాన్నే కదా, నా వల్ల ఏమవుతుంది అండి? ఆ ఒక్కరి వల్లనే, ఆ ఒక్కరికి ఎంతమంది జనాంగం ఉందో వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా దీవెనగా ఆ వ్యక్తి మలుస్తాడు. దేవునికి స్తోత్రం. సున్నతిని చేయిస్తాడంట. ప్రభువే చేయించి అంటే ప్రత్యేకిస్తారు అని అర్థం. తర్వాత అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి, నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడని యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. దేవునికి స్తోత్రం. ఏమవుద్ది ఇప్పుడు? ఇది ఆశీర్వాదమా కాదా? మనల్ని ఎవరైతే నలగొట్టారో, మనల్ని ఎవరైతే హింసించారో, మనల్ని ఎవరైతే తక్కువ చూపు చూసారో వాళ్ళ మీదకు పంపిస్తాడట ఇవన్నీని. ఎప్పుడు? మనము దేవుని కొరకు ప్రత్యేకించబడినప్పుడు, మనము దేవుని కొరకు ఆ యొక్క ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఇంకేం గుర్తురాదు, కడుపు కాలుతూ ఉంటుంది, స్తోత్రం 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 అంటూ గుడిగుడ అంటుంది లోపల. స్తోత్రం ఉపవాసం ఉన్నోళ్ళకి చెప్తున్నా. ఉపవాసం లేరు అనుకో, ప్రార్థన చేయలేదనుకో, బైబిల్ చదవలేదనుకో, మందిరానికి రాలేదనుకో, ఈ ఉపవాసం ఈ టెన్షన్ ఇంకొక దగ్గర రప్పిస్తాడు. ఎక్కడ చెప్పండి? చిన్నప్పుడు సినిమాలో ఆ చిన్న బల్బ్ ఉండేది, అది ఆన్ అయినప్పుడు ఆన్ చేసినప్పుడు అంతా లోపల ఆపరేషన్ జరిగింది. ఆరిపోగానే వీళ్ళు ఏడిసేవారు. ఎందుకు ఏడిసేవారు తెలిసింది కాదు. సిస్టర్ గారు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ బల్బ్ ఆరిపోయిందంటే వీళ్ళు ఏడుస్తారు. ఎందుకు ఏడుతున్నారు? ఆ బల్బ్ ఆరిపోతే వీళ్ళు ఎందుకు ఏడుతున్నారు అర్థమైంది కాదు. అంత జ్ఞానం ఎక్కడ చిన్నప్పుడు? మా వాళ్ళు అంతకంటే ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళకి కూడా బుర్ర లేదు. మాకెక్కడ వస్తుంది బుర్ర? మా అమ్మ అంటది, నీకు అస్సలు జ్ఞానం లేదురా అంటే, లౌక్యం లేదురా అంటే, నీకోటి ఉంది ఏంటి అంటాను నేను. ఆమెకు లేదు, మాకు రాలేదు. నేను ఎప్పుడు అంటాను, నువ్వు అనవసరంగా కుట్రా కోతంత్రం వాళ్ళ మీదకి వీళ్ళ మీద కయ్యాలకి వెళ్ళకుండా తప్పు చేసావు, అందుకే గడుస్తాను లేకుండా పోయింది నాకు చెల్లికని అంటాను. వద్దులేరా అయ్యా, మనం ఇలాగుంటే మంచిది, మనకిచ్చిన ఈ మంచి మనసు చాలయ్యా అని అంటుంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటో వంశంలో అంతమంది ఉన్నా మాకు జరిగినట్టు వాళ్ళు ఎవరికీ జరగదు. చిన్న మీటింగ్ పెట్టుకున్న పెద్ద గ్రాండ్ మీటింగ్లాగా అయిపోద్ది. ఏదో చిన్న ఫంక్షన్లో చేసుకున్న అది గొప్పగా వాళ్ళందరూ వచ్చి చాలా బాగా చేసాం, చాలా గ్రాండ్గా వాళ్ళు చెప్పిన దాకా తెలియదు. అవునా, ఇంత కొద్దిమందితో కదా చేసాం. వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా చేసుకుని కరెంట్ పోద్ది ఆ రోజు. వంటలైన పాడు చేసేస్తాడు, ఏదైనా అయిపోతుంటుంది. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? గమనించుకోండి. ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అంటే పాయింట్ టు పాయింట్ చదువుకొని శాపములో నుంచి ఎలాగైతే మనం మునిగిపోయినాడో, ఎలాగైతే ఒడ్డుకొచ్చి అమ్మయ్య అని సేద తీర్చుకుంటాడో అలాగ మనము కూడా శాపం నుంచి పరిహరించబడాలి. దేవునికి స్తోత్రం. అందులోనే ఉండిపోకూడదు, అందులోనే ఎప్పుడు కూడా మనం ఉండిపోకూడదు. అందుకే అంటున్నాడు శత్రువుల మీదకి రప్పిస్తాడు అవన్నీ కూడా అని. శత్రువుల తల మీదకి రప్పిస్తాడు. అప్పుడు తెలుస్తుంది మన పక్షంగా దేవుడు ఉన్నాడు అని. ఆమేన్. మన పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు. 8వ మాట, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలో, నీ గర్భఫలములోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలో, నీ భూ పంట విషయంలోను మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును గాక. పట్టుకుని వెళ్ళిపోండి ఇంటికి ఈ మాట. దేవునికి స్తోత్రం. అయిపోవును గాక. కాకపోతే మనమే శాపం ఉండకూడదు. జైలు శిక్ష అనుభవించున్నాడు, శిక్ష అయిపోయేదాకా జైల్లో ఉండాలి. అబ్బాయి కుదరదు, సగం శిక్ష అనుభవించి సగం తప్పించుకుని ఊరి మీద తిరుగుదాం అన్నాడు అనుకో, దొరికితే డబల్ అయిపోద్ది శిక్ష. రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంటుంది, ఆపోజిట్లో ఒక బంక్ ఉంటుంది.
తమ్ముడికి తెలుసు. వాళ్ళందరూ ఎవరు తెలుసా? బంక్లో పెట్రోల్ కొట్టిన వాళ్ళందరూ ఖైదీలు. ఊరే ఖైదీలకి బయట పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టే పని ఇచ్చారా? ఇది తప్పించుకుంటాడేమో అనిపించేది మైండ్లో. ఉండబట్టదు కదా ప్రాణము. బ్రదరు, మరి మీరు అలా బయట ఉంటున్నారు కదా, మరి మీరు తప్పించుకోవాలని ఆలోచన ఎప్పుడు రాదా అంటే, ఊరుకోండి మా సెల్ తాళాలు మా దగ్గరే ఉంటాయి అండి. మరి మీరు ఎప్పుడు ఐడియా రాలేదంటే, ఎందుకండి వేసిందే 10 సంవత్సరాలు, తప్పించుకున్నాం అనుకో ఇంకో 10 సంవత్సరాలు వేసేస్తారు. శిక్ష ఏమవుద్ది? తెక్క కుదిరిపోద్దని అక్కడ ఉంటున్నాడు, లేకపోతే తప్పించుకున్నాడే అనుకో పొరపాటున తప్పించుకొని ఒక 5 సంవత్సరాలు తప్పించుకు తిరిగాడు, పెళ్ళైంది, పిల్లలు పుట్టు, అప్పుడు దొరికినా కూడా అక్కడ నుంచి 20 సంవత్సరాలు వేసేస్తారు. ఆడు వచ్చినప్పటికీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి. అందుకు జాగ్రత్తగా ఉంటారట. ఓహో అదే నాప్పటికి అర్థమైంది నాకు. అర్థమవుతుందా ప్రియమైన వారలారా? ఎన్ని విధాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడో చూడండి. ఈరోజు ఇన్ని విధాల ఆశీర్వాదాలు పొందుకోలేక తల నెరిసిపోయేంత వరకు ఆ శాపములు ఆ పాపములు అనుభవిస్తూ అసలు లైఫ్లో ఏం నడుస్తుందో కూడా తెలియక దాన్ని వచ్చిన వాళ్ళందరికీ రుద్దేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీదకి తెచ్చేసి, ప్రభువా మా జీవితం ఇంకా తెల్లారట్లేదు, ఇంతేనా మా బ్రతుకు, ఇంతేనా మా జీవితం అనుకొని కళ్ళబొల్లి ఏడుపులు ఏడుతున్నారు భూమి మీద జనాలు. తెలియట్లేదు వాళ్ళకి. రూతు విధవరాలు అయిపోతుందని దేవునికి తెలీదా? విధవరాలు అయిపోయిన విధేయత చూపించింది కాబట్టి అత్త ఒకే ఒక్క మాట అన్నదండి, ఒకే ఒక్క మాట. ఆ మాటను దేవుడు ఎంత సీరియస్గా తీసుకున్నాడు. మా చెల్లి అయితే వెళ్ళిపోయిందిలే, నీ దేవుడే ఎవడనగలడండి. భర్త చనిపోయాడు, అసలు పెళ్ళైన కొద్ది రోజులకి చనిపోయాడు. ఆ బాధ దుఃఖం ఎట్లా ఉంటుంది చెప్పండి. రెండో పెళ్లి చేస్తుందేమో ఎత్త అనే ధ్యాస ఉందో లేదో కూడా తెలియదు. అలాంటివి ఉండవు. ఆ దుఃఖంలో కూడా నీ దేవుడే నా దేవుడు నీ జనమే. ఎంత మాట అండి ఆ మాట. ఆ ఒక్క మాట తీసుకొని వెళ్ళి ఆ దేశంలోనే గొప్ప భూస్వామి, గొప్ప కోటీశ్వరుడైన బోయాజు జీవితంలో చేర్చాడు. దేవునికి స్తోత్రం. యెహోవా మనల్ని ఆదరిస్తాడండి. బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యం. అందుకే రూతుని చేర్చుకున్నాడు ప్రియమైన వారలారా. దేవునికి స్తోత్రం. అందుకే రండి, ఆయన రెక్కల చాటుకు రండి, ఆయన నీడకు రండి, ఆయన హస్తంలోనికి రండి. ఆయన రక్షింపు నేరకుండానట్లు, దీవించకుండానట్లు ఆయన ఏమాత్రం కూడా తక్కువైన దేవుడు కాదు. ఏ స్థితికైనా చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం. వాటి నుంచి తప్పించుకోవాలి. అవి ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. హెల్త్ పరంగానో, ఫ్యామిలీ పరంగానో, లేకపోతే ఫైనాన్షియల్గానో, ఆర్థికంగానో ఏదో ఒక విధంగా అనుభవిస్తున్నా. ఏది లేదనుకోండి మాయరోగం ఉంటుంది ఆడికి. ఏ మాయరోగం? తినబుద్ధి అయ్యదు, పడుకోబుద్ధి అయ్యదు, ఏ పని చేయబుద్ధి అయ్యదు. ఉన్నారు ఎవరైనా అలాంటి వాళ్ళు? మన ఏర్లలో చాలామంది ఉన్నారు. బస్ స్టాండ్లో చూడండి, గడ్డలు మీసాలు పెంచుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఏమరా నీకు ఇక్కడ పని అంటే ఆడికి కూడా తెలియదు. తెల్లారి టెన్షన్గా వైన్ షాప్కి వెళ్ళిపోతుంటారు, నా డబ్బులు ఆడిక్కడ ఉండిపోయి అన్నట్టు వెళ్ళిపోయి తాగేసి వచ్చేస్తుంటారు, జీవితం పాడైపోతుంటారు. గమనించుకోండి. చేతి పనులు, గర్భఫలము, పశువులు, భూపంట విషయంలో మేలు కలిగేటట్లుగా వర్ధలు చేస్తానండి. ఇంక ఏం కావాలో మనకు చెప్పండి. ఇంత ఆశీర్వాదం కంటే ఇంకే ఆశీర్వాదం కావాలి చెప్పండి. అందుకని 40 రోజులు తీర్మానించుకోండి. దేవా ఎక్కడైతే తక్కువైపోయిందని మాకు కాదు నీకు అనిపిస్తుందో ఆ ప్రదేశాలన్నింటిలో మేలు కలుగునట్లు మమ్మల్ని నీవు దీవించుదువుగాక. నిశ్చయముగా నీవు మమ్మల్ని నిలవబెట్టుదువుగాక. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చదువుకోవడం మార్చుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన జీవితం చాలా వరకు వచ్చేసింది, చాలా కాలం గడిచింది, చాలా వరకు కొవ్వొత్తు వలె సగం వరకు కరిగిపోయి ఉండొచ్చేమో. మిగిలి ఉన్నదైనా దేవుని కొరకున ఆయన వెలిగించును గాక, ఆయన నిత్య మహిమ కొరకు మనం వెలిగించును గాక. అందుకే ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడిని యెహోవా మాట విని, మరలా చెప్తున్నాడు మూడోసారి, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడని యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి స్తోత్రం. అంతకంటే భాగ్యం ఏం లేదండి. దేవుడే మన వైపు తిరుగుతాడట. ఏం చెప్పండి? దేవుడే మన వైపు తిరుగుతాడట. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. నీ పితరుల వైపు తిరిగినట్లుగా నీ వైపు కూడా తిరుగుతాను. దేవుడే మన వైపు తిరిగితే ఎట్లుంటుంది అసలు ఆలోచించండి. అసలు ఆయన వైపు తిరిగి మన ప్రార్థన ఆలకించి మన ఉద్దేశాలు నేను ఎప్పుడో వచ్చి ఆల్రెడీ నెల అయిపోయింది, ఇంకా నా కోసం ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు పాయింట్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటే కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఎవరు ప్రభువా, ఏ సంబంధం తండ్రి, ఏదో ఒకరోజు వాక్యం చెప్పినందుకు వాళ్ళ హృదయంలో పెట్టుకుని నేటి వరకు ప్రార్థన చేస్తాం ప్రభువా అని మరీ పాయింట్ ఎత్తుపడి ప్రార్థన చేస్తున్నారు. వినకుండా మానేస్తాడా? దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి ఎందుకు దేవుడు మళ్ళుకుంటాడు అని చెప్పాడంటే ఈ 29, 28 అధ్యాయంలో దేవుడు తిరిగిపోయాడు, దూరం అయిపోయాడు.
ఎప్పుడో దేవుడు వారి నుంచి విముఖుడైపోయాడు. చాలామంది భూమి మీద సేవకులే గానీ, సేవకురాండ్లే గానీ, దేవుడు వారితోనే ఉంటున్నాం అనుకుంటున్నారు. చాలామంది భక్తులు కూడా వాళ్ళతోనే దేవుడు ఉంటున్నారు అనుకుంటున్నారు, వాళ్ళతో దేవుడు లేడు. ఏదో వెళ్తుంది అంతే, ఏదో బండి నడుస్తూ ఉంటుంది, జీవితం వెళ్తుంది, కానీ వాళ్ళతో దేవుడు లేడు. మరి మనకైతే ఖచ్చితంగా చెప్తున్నాడు, పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుని వైపు ఈ ధర్మశాస్త్రములన్నీ కూడా నువ్వు అంగీకరించినప్పుడు ఏమవుతుందనంటే, నీ పితరుల యందు దేవుడు ఆనందించేటట్లుగా ఆయన ముందు మన వైపు తిరిగి మన యందు కూడా ఆనందించునుగాక. యెహోవా దేవుడు మన మీద ఆనందిస్తాడట, దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడట. అంటే ఆలోచించండి, మళ్ళీ మొదటిగా వస్తున్నాను, బుద్ధి మారితే అన్నీ మారిపోతాయి. బుద్ధి మారితే అన్నీ సెట్ అయిపోతాయి, అన్నీ మారిపోతాయి. భోజనాలు ప్రార్థన అప్పుడు ఎలాగుంటుంది మన ఆత్మ, ఉపవాస ప్రార్థన అప్పుడు ఎలా ఉంటుంది మన ఆత్మ, ఆలోచించండి. శుక్రవారం రావాలనుకో ప్రార్థనకి, అబ్బో ఎక్కడ లేని పనులు 4 బంతులు అప్పుడే గుర్తొస్తాయి, చిన్నపిల్లడు సాక్సులు అప్పుడే గుర్తొస్తాయి, నవ్వారు అప్పుడే గుర్తొస్తుంది, యవ్వారం అప్పుడే గుర్తొస్తుంది. అరే శుక్రవారం దేవుని సందులో ఉపవసించి ప్రార్థన చేసుకునేది కదా, సేవకురాలు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తారు నా కోసం. ఆ రోజు విస్తారమైన పనులు పెట్టుకుంటాం, ఆదివారం వస్తాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కూడా అలాగే ఉంటుందండి. ఒకరోజైనా దేవునితో గడపాలి, ఒక్క క్షణమైన దేవునితో గడపాలి. అప్పుడే దేవుడు కనికరించి మన వైపు తిరగడమే కాదు, దేవుడు మన వైపు తిరగడమే కాదు, కానీ మన యందు ఆనందిస్తాడటండి. ఆయన ఆనందిస్తే ఇంకేముంటుంది చెప్పండి. అంటే మనల్ని బట్టి సంపూర్ణమైన ఆనందం ఆయన కలుగుతుంది. తర్వాత చదివి ముగిస్తున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైంది కాదు, నీకు కష్టమైంది కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం చదవడం కష్టమా సులువా? ఎక్కడ నిద్ర వస్తుంది వాక్యం చదవడం మొదలెడితే, బుర్ర అలాగ బైబిల్ మీద పడిపోద్ది. ఇంకా 2 వాక్యాలు మొదలెట్టి ఒక అధ్యాయం అయిపోయే లోపు అనంత లోకాలకు వెళ్ళిపోద్ది ఆత్మ, మధ్యాకాశంలోకి వెళ్ళిపోద్ది ఆత్మ. పాటలు విన్నంతసేపు ఏమనిపిస్తుంది, టీవీ చూసిన నాకు ఏంటో తెలియదు. ఇంకా వాక్యం చదివేటప్పుడు మాత్రం ఆ దెయ్యం దిగిపోయి బుర్ర ఎవడో పట్టుకొని వంచేసినాడు, పడుకో చదవకని చదివి. దుష్టుడికి తెలుసు నీ వాక్యమే నా పాదంలోకి దీపం అనే వాక్యం అందులో ఉందని తెలుసు. చదివితే నీలోకి వెలుగు వస్తుంది, నీ ఇంట్లోకి వెలుగు వస్తుంది, నీ బ్రతుకులోకి వెలుగు వస్తుంది, నీ చీకటి కలిగిన ప్రతి పరిస్థితులకు వెలుగు వస్తుంది అని తెలిసి దీన్ని ఏం చేస్తాడంటే చదవకుండా చేస్తాడు. చూడండి, ఆలోచించండి, బైబిల్ చదివేటప్పుడు ఎన్ని శోధనలు వస్తాయో. నేను కూడా బైబిల్ చదివినప్పుడు చూస్తుంటాను. మా మేనడాడు వస్తాడు, అంటాడు ఆడుకోవడానికి రమ్మని. సంవత్సరంలో ఉంటుంది ఆడికి. ఆ టెప్పర్ లారీ అంటారు చిన్నది, అది వేసుకొని వచ్చేస్తాడు. ఈ వాక్యమే చదవాలి, ఆయన ఆడించాలి. ఆయనగా నో అన్నావు అనుకో, ఆడు బయటికి మాటలు రావు, కాదు లోపల మనసులో పెట్టుకుంటాడు మానసిక, మా ఆయన నాతో ఆడుకోవడానికి రాలేదు, ఆ టెన్షన్ పడిపోతాడు. ఇంకా ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోయినట్టు అయిపోద్ది ఆడి మైండ్. ఆడి నరాలన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి కేకేసిన గసిరిన. మొన్న వాళ్ళ అమ్మగారు డ్యూటీకి వెళ్ళారు, కష్టం కోసం చెప్తున్నాను, డ్యూటీకి వెళ్ళింది వాళ్ళ అమ్మ. ఎక్కువ ఉంటే నాతోనే ఉంటాడు, లేదా మా అమ్మతో ఉంటాడు. మొత్తానికి ఏమైంది, తినిపిస్తున్నట్టుంది మా అమ్మ. తినిపిస్తుంటే గసిరానండి, అంతే గసిరితే మామూలుగా తినేసాడు. మామూలుగా అక్కడి నుంచి మొదలెట్టాడు, వాయిస్ రావట్లేదు, పెదాలు గది ఊగిపోతున్నాయి. సరే కాసేపు ముద్దించేసి 4 రౌండ్లు వేస్తాను బండి మీద, 4 రౌండ్లు తీసుకొచ్చి మళ్ళీ తినిపించి మళ్ళీ ఆడుతూనే ఆడాను సాయంకాలం అంతా. రాత్రి వాళ్ళ అమ్మతో పాలు తాగుతూ కాసేపు పాలు తాగడం. ఒరే ఏంట్రా ఈడు కొళ్ళిపోతున్నాడు అని అడుగుతుంది మా చెల్లి. ఏమో నేనేం అనలేదు అని అన్నాను. మర్చిపోయాను, ఆడు తిట్టిన విషయం కూడా మర్చిపోయాను, అంత బిజీ అయిపోయాను ఆడుకొని ఆడుతోటి. ఒరే నువ్వు తిట్టావా అని అడిగింది మా చెల్లి. అప్పుడు గుర్తొచ్చింది, మధ్యాహ్నం ఎప్పుడు 11 గంటలు తిడతాడు, రాత్రి 10:30, 11కు పాలు తాగుతూ అంటున్నాడంటే ఆడి మనసులో చూడండి ఎట్లా. ఓరు ఏమనకరా దయచేసి, వీడి మనసులో ఎట్టుకుంటాడరా, మన అమ్మలాటోడరా ఈడు కూడా అని, వీడికి అసలు లౌక్యం లేదురా, మెత్తలు లోపల కూలిపోతాడరా. ఆడు చెప్పిందాక నాకు తెలియలేదు. వాడిని వెంటనే మళ్ళీ తీసుకొని గుండెలకి ఎలా హత్తుకున్నాను, సారీరా ఏమనుకోకుండా, నువ్వే తిట్టావు నాకు తెలుసు. ఆడు సారీ చెప్పేదాకా చూస్తూనే ఉన్నాడు. అంటే ఆడికి కావాల్సింది ఏంటి, సారీ చెప్పడం. మాటలు రాపోయినాడు మనసులో, చూడండి మనసులో పెట్టుకొని. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా భయం వేసింది నాకు. ప్రభువా వాడి నోట్లో చెప్పుకోలేక చిన్నపిల్లలు ఒకవేళ మానసికంగా ఇదైపోతే, అందుకే చాలామంది చూసారా మానసికంగా డౌన్ అయిపోతారు. స్కూల్లో వేసినా కూడా వాడు చదవలేరు చాలామంది. వాడు ఆడుకోడు, వాడు తినడు సరిగ్గా, లేదా ఫుల్ పెంకోడు అయిపోతాడు, లేదా ఫుల్ సైలెంట్ అయిపోతాడు. చిన్నప్పుడు జరిగిన కారణాలు క్షమించు ప్రభువా, తెలియక అంటే వాయిస్ మరి ఏమో తెల్లగా ఆడికి ఏమనిపించిందో అంత భయం పెట్టుకున్నాడు లోపల. ఎక్కుతున్నాడు అంటే ఎక్కెక్కి, నేను ఆల్రెడీ నిద్రపోతున్నాను, లేపి మరీ అడుగుతుంది మా చెల్లి. అయ్యో ఇంత వెంట ఎత్తుకుని ప్రభువా క్షమించు తండ్రి, నాన్న సారీ నాన్న, నేను తిట్టడం కోసం కాదు. మరి ఆడికి అర్థమైందో లేదో, మరి నేను ఒప్పుకోవాలి కదా. ప్రతి మాట విన్నాడండి. విన్నాక ఆడి ముఖంలో చేంజ్ తెలిసింది నాకు. ఓరి నాయనో ఇలా ఉందా. తీసుకొని ఇచ్చిన తర్వాత రూమ్లోకి వచ్చి చాలా పశ్చాత్తాపడ్డాను. దేవా బొడ్డోడే అంత ఫీల్ అయ్యాడంటే నువ్వెంత ఫీల్ అయ్యి ఉంటావు.
నువ్వెంత మనసులో పెట్టుకుని ఉంటావో తండ్రి, నేనెంత నిన్ను బాధ పెట్టి గాయపరుచుంటా. ఒక మాటకే ఆ మానసికంగా మధ్యాహ్నం అయిపోయేది, రాత్రి 11 దాకా మనసులో పెట్టుకున్నాడంటే శాపాలు మమ్మల్ని వదలవు తండ్రి. అవి మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి ప్రభువా. ఎక్కడొక వదిలేస్తానో, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానేమో కానీ అవి మాత్రం నన్ను వదలవు తండ్రి. దయచేసి క్షమించు. కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఇదే మాట గుర్తొచ్చింది. ధర్మశాస్త్రమును ధ్యానించడం కష్టమైపోయిందట, భారం అయిపోయిందంట. నువ్వు వాక్యం చదివేటప్పుడు ఎన్ని శోధనలు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేయి, వాక్యం చదవడం ప్రారంభించండి. ఎవడో బేల కొట్టడమో, అప్పుడే డిప్రి సౌండ్లు రావటమో, అప్పుడే ఎల్లుల్లిపాయలు అమ్ముకున్నాడు రావడమో, సోలాపూర్ ఉల్లిపాయలు రావడమో, ఏమీ లేదా కొళాయిలు వచ్చేస్తే చూడండి. ఆలోచించుకో. వాక్యం చదివితే నీకు బలం వచ్చేది, వాక్యం చదివితే వెలుగు వస్తుంది, వాక్యం చదివితే విడుదల వస్తుంది. ఈ 4 గోడల మధ్యన ఏడ్చి కన్నీరు కాల్చి పరిస్థితి అంతా కూడా కుప్పకూలిపోయినట్టు అయిపోయిందేమో. అక్కడి నుంచే దేవుడు ఆ వాక్యం ద్వారా లేవనెత్తాలని ఆశపడుతున్నప్పుడు వాక్యం చదవకుండా చాలా ఆపుతాడు. నువ్వు ప్రార్థన కూడా చేయడానికి ట్రై చేయి. 2 నిమిషాలకు మించి నీ ప్రార్థన నడవదు. మిగతామంతా స్తోత్రం 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 సుత్తేస్తూనే ఉంటాం. ఇంకెళ్దు ప్రార్థన, వెళ్ళమన్నా వెళ్దాం అంటే అర్థం చేసుకోండి. అందుకే ఈ మాటను చదువుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రము గ్రహించడానికి కఠినమైంది కాదు, కష్టం కాదు, కాబట్టి రండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పారు, ఎప్పుడు ఈ తలుపులట వేసి ఉంచమాకండి, ఈ తలుపులు మ్యాక్సిమం గెడలు పెట్టకండి. అంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు వచ్చి మొత్తానికి ఓ 2 నిమిషాలైనా ప్రార్థన చేయండి. ఇక్కడ ఎందుకో చెప్తున్నాడు ఈ మందిరంలో. ఈ 4 గోడల మధ్య నుంచి మరలా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలియదు, కానీ ఇదైతే ఖాళీగా ఉంచొద్దని చెప్తున్నాడు. ఏంటి ప్రభు అంటే రీసౌండ్ వినబడుతుంది ఈ 4 గోడల మధ్యలో. వింటున్నారా? రీసౌండ్ వస్తుందంటే ఎవరో మొరపెడితేనే రీసౌండ్ వస్తుంది, ఎవరో మొరపెడితేనే రీసౌండ్ వస్తుంది, ఎవరో ప్రార్థన చేస్తేనే, ఇక్కడ ఎవరో చప్పట్లు కొడితేనే రీసౌండ్ వస్తుంది. ఎందుకు ప్రభా, ఏముంది ప్రభా ఇక్కడ అంటే, ఏమో బలమైన ప్రార్థనలు అంటే ఇక్కడ నుంచి బలమైన ప్రార్థనలు వెళ్తున్నాయంటే, ఏమో ఆయన కన్నీరు గారుస్తున్నాడు, ఎవరు మూలుగుతున్నారు, ఎవరు కన్ను దృష్టి ఈ మందిరం మీద ఉందో తెలీదు. అందుకే ఎప్పుడు ఈ 4 గోడను అలక్ష్యం చేయకండి. మళ్ళీ చెప్పేసి వెళ్తున్నాడు. మళ్ళీ ఈ మాటిన అవకాశం మీకుంటుందో, చెప్పే అవకాశం నాకుంటుందో తెలీదు. మ్యాక్సిమం తలుపులు వేయమాకండి. తలుపులు దగ్గరికి వేసి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు రండి. లేదా ఇంటోళ్ళైనా ఈ ఇంట్లో 2 నిమిషాలైనా ప్రార్థన చేసి వెళ్ళిపోండి. చూద్దాం 2025కి దేవుడు ఏ కార్యాలు మన జీవితంలో త్వరపెడతాడో. 2025లో దేవుడు ఈ విషయంలో ఆనందించి దేవుడు తన హృదయాన్ని మన వైపు తిప్పుకుంటాడు. ఏ మందిరంలో కూడా నేను చూడలేదు అలా. ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే చెప్తున్నాడు, తలుపులు వేయొద్దు, ఇక్కడ నిత్యం ప్రార్థన దోపు ఉండాలి, ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయాలని. ఇక్కడే ప్రార్థన చేయమంటాడు. ఇవ్వండి ఇక్కడ ఈ ప్లేస్లో, అటు కాదు ఇటు కాదు, మళ్ళీ ఈ ప్లేస్లోనే ఈ బలిపీఠం. అందుకే ఇక్కడే మోకరించాను వచ్చినప్పుడు, ప్రభువా ఏంటి తండ్రి అని. దేవుని యొక్క పుల్పీట్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేరుగా దేవుని దగ్గరికి వెళుతుంది. ఇక్కడే చేయమంటున్నాడు ప్రేయర్. గమనించుకోండి. మరి మీ ఇష్టం, ఏ పరిస్థితితో వచ్చి నువ్వు ప్రార్థన చేసినా ఈ డోర్లు మాత్రం ఇవ్వకండి, ఇక్కడ మాత్రం ప్రార్థన ఆపమాకండి. అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు దగ్గరలో, రాత్రికి చెప్తాను, మనకు దగ్గరలో ఉన్నాయి. ఆ యొక్క శక్తి చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. ఎందుకంటే ఆ గాలి తగులుకుంటూ వస్తాం, తొక్కుకుంటూ వస్తాం, వాటి ముందు నుంచి వస్తాం, వాటి ఆలోచన తలంపులు మనసులో వేసుకుంటూ వస్తాం. అవేవి కూడా మన జీవితంలో నెరవేరకుండా ఉండాలంటే బలంగా నువ్వు ప్రార్థన చేయాలి. ధర్మశాస్త్రం బరువు అనుకోకండి, భారం అనుకోకండి. నేను చదివితే నా తర్వాత తరం వరకు దేవుడు నన్ను బట్టి ఆనందించేటట్లు వారిని బట్టి కూడా ఆనందిస్తాడు. ఆనందించకపోతే కోపగిస్తాడు. కోపగిస్తే ఏమవుతుంది? అర్ధాయుష్తోనైనా ముగించాలి. కోపగిస్తే జీవితంలో ఎటుకో పనికి రాకుండానే అయిపోవాలి. దేనికైనా దేవుడు అలాంటి కార్యాలు చేసేవాడు కాదు. కానీ ఎందుకో మనల్ని ఇంకా బలపరుస్తుంటాడు. ఎంత వీక్గా ఉన్న బలహీనమైన ఇంట్లో ఒకరు ఖాళీగా ఉన్నారనుకో, ఆ బలహీనతో డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారనుకోండి, ఒక చిన్న స్టూల్ తెచ్చేసుకోండి. ఇక్కడ కుర్చీలు ఉన్నట్టున్నాయి, స్టూల్ తెచ్చుకోకండి. కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు బర్రమని లాక్కొని ఇక్కడ కూర్చొని అలాగ ఒక డాక్టర్తో పేషెంట్ పరామర్శిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అలా కళ్ళు మూసుకొని ఏం అనొద్దు, కామ్గా కూర్చోండి అంతే. దేవుడు నిశ్చయంగా ప్రదేశంలో ఉండే నీ మనవిని, నీ మనసులో ఉన్న వ్యధను దేవుడు ఆలకించి అంగీకరించునుగాక. ప్రభు చెప్తున్నాడు, ఈ యొక్క సంవత్సరంలో ఎక్కువగా ప్రేయర్స్ ఉంచండి. ఎందుకంటే మీరు చెయ్యట్లేదని కాదు నేను చెప్తుంటా, ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి దేవునికి ఏదో మొరపెట్టమని ప్రభు చెప్తున్నాడు. మొరపెట్టమంటాడంటేనే దేవుడు ఏదో మీ కొరకు దాచాడు. నా కోసం దాచాడంటే మీకోసం కూడా దాచినట్టేగా. సేవకుడు చేస్తున్నాడంటే మీ కొరకు దాచినట్టే కదా, అంతేనే కదా. అందుకే సేవకుని చేర్చుకున్నవాడికి సేవకుల ఫలం, దేవుడిని చేర్చుకున్నవాడికి మీకు తెలిసి ఎంతకీ నిన్నటి నుంచి వర్షాలు రావాలి మనకి. సచ్చూరుకుందరు ఒక్కొక్కటి వర్షాలు వస్తే. ఓ పక్కన జబ్బులు జ్వరాలేమో, ఢిల్లీలోనేమో గడ్డగట్టే అవకాశాలు ఉంటాయట, మంచు కురిసే అవకాశం ఉంటుందట. ఈ సంవత్సరమే భయంకరంగా డ్రాప్ అయిపోతుందట. 300కి పైగా డిటిఎస్ ఏదో డిఎస్టీ ఏదో ఉంటుంది. అంటే వాతావరణ కాలుష్యంలో 100 చాలా డేంజరు. 300 కంటే పైగా ఉందంట.
బహు భయంకరమైనటువంటి వింటర్ ఎదుర్కోబోతున్నారంట ఈ సంవత్సరమే ఢిల్లీ వాళ్ళు. చలి చూసారు ఎంత భయంకరంగా ఉందో, చల్లగాలులు చూసారు ఎంత ఇంకా డిసెంబర్ రాకముందే, ఎప్పుడు డిసెంబర్ జనవరిలో చూసేవాళ్ళం మనం. అంటే మీకు అర్థమవుతుందా? దేవుడు మనిషి మీద కోపాన్ని, మనుషుడు చేసిన అవిధేయతని, మనుషుడు చేసినటువంటి పాపాన్ని, దోషాన్ని దేని మీద తీర్చుకుంటున్నాడు? సీజన్స్ మారిపోతున్నాయి. అందుకే మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రమును గ్రహించుటకు కఠినమైనది కాదు కాబట్టి, దూరమైనది కాదు కాబట్టి, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడను ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చెను అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉన్నది కాదు. చాలామంది అంటూ ఉంటారనమాట. అంటే చాలామంది అంటారు కదా, దేవుడు 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 అనుకుంటే అయిపోద్దా? ఇన్ని రోజులు ప్రార్థన చేసే కార్యాలు జరిగాయా, ఇన్ని రోజులు ప్రభుని నమ్ముకున్న కార్యాలు జరిగాయా? వాళ్ళు కూడా అలాగే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళు అన్నటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేక మాటలు. ఎవడు ఆకాశంలోకి పైకి నుంచి ఎక్కి తెచ్చాడు అని అంటారేమో. జాగ్రత్త, ఆకాశం నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల మధ్యలో నివసిస్తున్నటువంటి దేవుడు రాయించి మనుషులకి ఇచ్చినటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఇంటికి తీసుకెళ్ళండి, కుటుంబ ప్రార్థన అవుతున్నప్పుడు, దేవా ఈ వాక్యం చదివేటప్పుడు మాకు కష్టమవుతుందేమో, చదువుతూ ఒకవేళ గ్రహించలేకపోతున్నామేమో, అసలు చదవటానికి ఆ మనసు రావట్లేదేమో, చదువుతున్న శోధన డిస్టర్బెన్స్ వస్తుందేమో, ఈ వాక్యం మా అందరి జీవితంలో ఏలును గాక, ఈ వాక్యం మా అందరి జీవితంలో నిల్చును గాక, మా అందరి హృదయంలో నిల్చును గాక. చేయండి, ప్రార్థన చేయండి. రోడ్డు బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు క్షేమం నీ వెనకాతలు వస్తుంది. ఆమెన్. స్కూల్లో అందరికీ జబ్బులు వచ్చినాయి, మీ ఓళ్ళకి మాత్రం అంటదు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ వీధులు, ఆ ఊర్లో అందరికీ తెగులు పట్టుకుపోని ఆ ఇంటి దరిదాపులో కూడా రాదు. బికాజ్ ఎవరిని చేర్చుకుంటున్నాం? ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం చేర్చుకుంటున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం. ఇది చేర్చుకోకే మనుషుల మీదకి శాపం వెలుబడి చేస్తూ ఉంటుంది. కుదరని రోగాలు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి, వ్యతిరేకత భయంకరంగా. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకురా ఈ కుటుంబం, ఎందుకు ఈ జీవితం అనిపిస్తుందట. ఒకవేళ ఈ సంవత్సరంలో ఒకసారి మీకు అనిపించి ఉంటుందేమో. ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకోండి. యెహోవా మమ్మల్ని బట్టి నీవు ఆనందించుదువు గాక, నీ ధర్మశాస్త్రం నేను గ్రహించుదును గాక. నీ ధర్మశాస్త్రం చదవడం నాకేం పెద్ద కఠినం కాదు. ఒకవేళ కఠినం అనిపిస్తున్నా నీవు దానిని సులువుతరం చేసి వాక్యం ద్వారా నా కుటుంబాన్ని కట్టుదువు గాక. ఆ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావు. ఇంకా పిల్లలు పుట్టలేదనే మాట ఇంకా ఇంట్లో రాదు. అసలు మా ఇంట్లో ఈ శ్రమ ఉంది, కష్టం ఉంది అని వినడానికి అవకాశం ఉండదు ఈ వాక్యం ఆధారం చేసుకొని. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరైనా అలాగంటే మీరు కూడా దయచేసి వినమాకండి. ఆకాశంలో ఉండేది కాదు, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకునేలా, అది సముద్రమును అద్దరిని మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాటలు నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు అనుకుంటాం వాక్యం అర్థం కాదు, వాక్యం సేవకులకి అర్థమవుద్ది, దేవుడు అర్థం కాడు, దేవుని ప్రత్యక్షత అర్థం కాదు. జనాలు ఇలాగే అంటారేమో. అది ఎక్కడో లేదు. ఎక్కడుంది? నీ హృదయమందును నీ నోటనందును ఉంది. అందుకే ఈ నా దేవుని మాటలు నీ యందును నీ హృదయమందును ఉన్న ఎడల నీకేది ఇష్టమో అడుగుడి. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? కూరగాయల వ్యాపారస్తుడు ఉన్నాడు చూసారా, బ్లూటూత్ స్పీకర్లో పెడతారు 20 20 20 30 30 30 40 40. అది తప్ప ఇంకేం వినపడతాడు మా ఇంటికి. నీ నోట కూడా, నీ హృదయంలో కూడా, నీ ఉద్దేశంలో కూడా, నీవన్నిటినీ కూడా వినిపింపచేయండి. అది ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. చెప్దాం, మన హృదయంలో ఉండును గాక, మన నోట్లో ఉండును గాక. మన నోటితో అనుకుంటున్నాం ప్రభువా ఈ బలహీనతని, ఆ నోటితో బలహీనత అంటూ ఉన్నప్పుడే బలమును పొందుదుము గాక. మన నోట్లో ఉంది, మన హృదయంలో ఉంది. 2 సార్లు చెప్పిన మాట చదివేసుకొని మీరు ముగించుకోండి. అందుకే చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచుతున్నాను. అదే మాట 19లో, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచూ ఉన్నాను. కిందకు వచ్చాక, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు. చెప్పండి ఇప్పుడు ఏం కోరుకోవాలి? జీవమును కోరుకొనుడి. అట్టి జీవమును మనము కోరుకొందుముగాక. ఇప్పుడు ఏం కోరుకోవాలి? శాపమును కోరుకుంటూ జీవితాన్ని ముగించేస్తున్నాం కాబట్టి, అర్ధాంతరంగా అనారోగ్యాల పాలవుతున్నాం కాబట్టి, సెటిల్మెంట్లు లేకుండా అవుతుంది కాబట్టి, చేతులు ఉన్నటువంటి చేతి పని చేతికి రావట్లేదు కాబట్టి, అనుకున్నది ఏమీ కూడా నెరవేరట్లేదు కాబట్టి అడుగుదాం, జీవమును కోరుకుందుముగాక. ఆ జీవమే, చెప్పండి, జీవమే యేసుక్రీస్తు.
ఆ జీవమే ఎవరు చెప్పండి? అందుకే కదా అమ్మ, నువ్వు తాగే నీళ్ళు దాహం వేసిద్ది, నేనిచ్చే నీళ్ళు తాగితే నీకు ఎప్పటికీ దాహం వేయదు. ఆ సమరయ స్త్రీకి జీవమునిచ్చాడు. అందుకే ఊరిలోకి వెళ్ళి చెప్పింది ఏమని? నేను జీవమును కనుగొన్నాను, నేను లైఫ్ను కనుగొన్నాను, నేను జీవమును కనుగొన్నాను. ఒక్క మాటలో ప్రభు దగ్గరికి వచ్చి మనం కోరుకోవాల్సింది ఏదైనా ఉందంటే, నాకు జీవమును దయచేయండి తండ్రి, పిల్లల్ని పెంచి పోషించుకోవాలి. నాకు జీవమును దయచేయండి తండ్రి, నా చేతి పనిని నేను ముందుకు కొనసాగించాలి. నాకు జీవమును దయచేయండి తండ్రి, నేను చదువుకున్న మంచి భవిష్యత్తులోనికి రావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవమును దయచేయమని అడిగి, ఎందుకంటే జీవితకాలమంతా నీకు నమ్మకంగా బ్రతుకుదునుగాక, జీవితకాలమంతా నీవు నాకు దేవుడవై ఉందువుగాక, జీవితకాలమంతా నేను నీకు ఇష్టకరమైన బిడ్డగా, నా కుటుంబం నీకు ఇష్టకరమైన బిడ్డగా ఉండునుగాక. అది మనల్ని కోరుకోమంటున్నాడు. అడగండి, మీ వ్యాపారంలో జీవమును అడగండి, మీ చేతి పనుల జీవమును అడగండి, మీ ఉద్యోగంలో జీవమును అడగండి, పనుల్లో చదువుల్లో అడగండి జీవముని. విరిగిపోయిన ప్రతి పరిస్థితిలో యేసయ్యా నీ జీవము నాకు తోడై ఉండునుగాక. ఉపవాసంతో వచ్చున్నారేమో, కడుపు నిండా మనసు నిండా ఈ మాటను విశ్వసించానండి, నిశ్చయంగా నా దేవుడు జీవమును దయచేయునుగాక. అక్కడ అన్నీ ఒక ఎత్తు అయితే, నిన్ను మాత్రం దేవుడు ఒక రీతిగా ఒక ఆశీర్వాదంతో మరొక నూతనమైన కృపతో నింపి నిన్ను జీవముతో నింపునుగాక. అయ్యా ఎలాగైనా శాపం పాలవుతారో నాకు తెలుసు, అందుకని దేవుడిని కోరుకోండి, అందుకే జీవమును కోరుకోండి. 3-4 సార్లు చెప్పాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, అంటే ఈ కంప్లీట్నెస్, ఈ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో కనుక దేవుని వెంబడించకపోతే, దేవుని ఆశ్రయించకపోతే దానికి దొరికిపోతాం. బాగున్న ఎదుగొచ్చిన పిల్లలు వస్తూ ఉంటే, ఏలూరుకి ఎంట్రన్స్ నుంచి వస్తూ ఉన్నాను, ఏలూరు కూడా కాదు, ఆ 6th లైన్లో వస్తుంటే ఒక ఊరికి వస్తే ఒక పెద్ద బ్యానర్ మీద, ఆడికి మూతి మీద మీసాలు కూడా రాలేదు, హ్యాపీ బర్త్డే టు యూ అనేసి వాడి పేరు ఏదో పెట్టారు. పైనేమో వి మిస్ యూ అనేది, కిందేమో హ్యాపీ బర్త్డే టు. ఆడి చచ్చిపోయి ఆల్రెడీ 4 సంవత్సరాలు అయింది, ఇంకా ఆడికి హ్యాపీ బర్త్డే చేస్తున్నారు. బతుకున్నప్పుడు ఎందుకు చెప్పలేదు జీవం కోసం? ఎందుకు చెప్పలేదు ఈ మాట కోసం? ఎదుగొచ్చిన ఆడపిల్లలు, ఎదుగొచ్చినటువంటి మగపిల్లలు తుచ్చమైనటువంటి అభిలాషలకు వాళ్ళ జీవితాలు చిదిగిపోతున్నాయి, తుంచేసుకుంటున్నారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు జీవమును వెతకట్లేదు కాబట్టి. చర్చికి వెళ్తున్నారు, పాస్టర్ గారు సీరియస్గా చెప్తే నచ్చట్లేదు, అమ్మ ప్రార్థన చేసుకోండి అంటే నచ్చట్లేదు, ఉపవాసం ఉండండి అంటే నచ్చట్లేదు, మందిరానికి రమ్మంటే నచ్చట్లేదు, అరే వాక్యంలో ఈ విధంగా ఉందంటే నచ్చట్లేదు. మరి నచ్చనప్పుడు ఏమవుద్ది? నువ్వు కూడా నాకు నచ్చట్లేదు అంటాడు దేవుడు. ఈ ధర్మశాస్త్రం భారమైంది కాదు, తీసుకువెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి. తెల్లని జీవితాలు, తెల్లని వస్త్రాలను చూసినప్పుడు ఎంత ప్రత్యేకంగా మనం కనబడతామో, మనం కూడా అలాగే దేవునికి ప్రత్యేకంగా కనపడదాము గాక. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క వీధిలో ఉంటారు, ఆ వీధిలో నీవు జీవముగా ఉందవు గాక. నిన్ను చూసి నీ చేయి పట్టుకొని, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఇంత ప్రత్యేకున్నావు, అక్కడికి నన్ను కూడా తీసుకెళ్ళు అనే ప్రజలు నీ చేయి పట్టుకొని దేవుని జీవంలోనికి నడుచుదురుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వస్తే కానుకలు కాదు కలిసి వచ్చేది, వాడి జీవనంలోకి వస్తాడు, వాడు జీవంలోనికి వెళ్తాడు. నేను యూట్యూబ్లో చూశాను, ఈ జంక్షన్లోనే ఎంత ప్రమాదం జరిగింది. తబ్బాయి అది చూసి ఆశ్చర్యం వేసాను. తూర్పు వీధి అనగానే తమ్ముడే గుర్తొచ్చు, తమ్ముడు ఇది మీ వీధిలాగే కనపడుతుంది యూట్యూబ్లో అనుకున్నారా? దుష్టుడు ఎంత భయంకరంగా సరైన టైంలో పెట్టారు నాయన, 40 days అనుకున్నాను నేను. ఇది భయంకరంగా విగ్రహాలని రెచ్చగొట్టి, ఆ చీకటి శక్తులను రెచ్చగొట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు సాతాను శక్తులు అన్నిటి కూడా రెచ్చగొట్టి, వాటికి ఆజ్యం పోసి వాటిని బలపరిచేటటువంటి నెలలు ఇవన్నీ కూడా. అలాంటి నెలలో ఉపవసించి కన్నీరు కార్చుదాం యేసు నామములో. అవన్నీ కూడా లయమైపోవును గాక, మొత్తం విగ్రహములన్నీ తుత్తునీలుగా అయిపోవును గాక. చీకటి వైపు తిరిగిపోయిన ప్రజలు నిజమైన జీవము తట్టు తిరుగుదురు గాక, జీవమును కనుగొందురుగాక. ఎందుకంటే లాస్ట్కి వాళ్ళకి దిక్కు ఎవరు? దేవుడే. లాస్ట్కి సేవకుడే దిక్కు, లాస్ట్కి సంఘమే దిక్కు, దేవుని యొక్క వాక్యమే దానికి దిక్కు. ఎందుకంటే లాస్ట్లో వస్తారు, ప్రార్థన చెయ్యండి పాస్టర్ గారు అని. అవునా కదా? లాస్ట్ మజిలీ, లాస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? లాస్ట్ స్టాప్ ఏంటి? దేవుని మందిరమే. అందుకే దేవుని సన్నిధిని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదండి. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ఈ మార్నింగ్ నువ్వు నేర్చుకున్నది శాపం కొరకు అనుభవిస్తున్నావేమో. నీ తల్లో ఉందేమో, బ్రెయిన్లో ఉందేమో, బ్లడ్లో ఉందేమో, శరీరంలో ఉందేమో, బాడీలో ఉందేమో, లేకపోతే పిల్లల్లో పనిచేస్తుందేమో. ఆలోచించుకోండి. వాటిని కూడా రివర్స్ చేయగలిగే శక్తి ధర్మశాస్త్రానికి ఉంది, దేవుని యొక్క వాక్యానికి ఉంది. అంతే, ఇచ్చి పంపించడం బాలేదా? చేతివేసి ప్రార్థన చేయి, యేసు నామములో వాక్యాన్ని ప్రకటించి, యెహోవా జీవమును కోరుకుంటున్నాను, ఇది జీవమగునుగాక, ఇది జీవదాయకముగా అగునుగాక. జరగాలంతే. చనిపోయిన పరిస్థితిలో సైతం దేవుడు వారిని తిరిగి నిలవబెట్టును గాక. దుష్టుడు చాలా స్పీడ్గా ఉన్నాడు. టైం దొరికితే, ఎవడు దొరికితే ఆయన కబలించేస్తున్నాడు, ఎవడు దొరికితే వాడిని మరణంలోకి మట్టిలోకి లాక్కుపోతున్నాడు.
మనం ఇంకా త్వరపడాలి, ప్రార్థనలతో త్వరపడాలి, విశ్వాసంతో త్వరపడాలి. ఏ వీధిలో ఉన్నామో, ఏ పనిలో చేస్తాం, ఏ రంగంలో ఉన్నామో ఒక్కడికైనా గాడ్ బ్లెస్ యూ బ్రదర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఏసై నీకు మేలు చేస్తాడు, ఏసై నీ జీవితాన్ని మారుస్తాడు చెప్పేసి వదిలే. ఆడి ఇంటికి వెళ్తున్నప్పటికి ఆ మాట పనిచేస్తుంది. హల్లెలూయా. బాధ వచ్చినాడు ఆశీర్వాదం తీసుకొని వస్తాడు నీ దగ్గరికి మళ్ళీ. దేవునికి స్తోత్రం. అందుకే 30వ అధ్యాయాన్ని కొద్దిగా కేర్ఫుల్గా ధ్యానించండి ఇంటికెళ్ళి. ఇవన్నీ నీ మీదకి వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది. కానీ రాకముందే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుడిని యెహోవాను ప్రేమించండి, దేవుడిని యెహోవాను సేవించండి. ఇంకా లాస్ట్కి మీరు కోరుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క జీవము. హల్లెలూయా. తల్లి పిల్లోడుగా పాలిస్తున్నాడు చెప్పాలి, యెహోవా నీ జీవము తోడు, వీడి జీవితకాలం అంతా నీ జీవం వీడికి ప్రసాదించుదువుగాక, నీ జీవంతో వీడిని నింపుదువుగాక. భర్త బయటకు వెళ్ళిపోతున్నప్పుడు దేవా నీ జీవంతో నా భర్తను నింపుదువుగాక. ఇంటి పట్టు నుండి పనులు చేసుకునే వాళ్ళు ఉంటే కనుక దేవా నా ఇంట్లో నా చేత్తో నేను చేసే ప్రతి పనిలో కూడా జీవమును దయచేయుదువుగాక. ప్రమాదాలు జరగవు, అనారోగ్యాలు రావు, అసలు కొత్తవి ఏమైనా పుడితే యేసు నామములో అవన్నీ నా దేవుడు కొట్టివేయునుగాక. అందరూ కూడా లేచి నిలబడదాం. విస్తరించి మాట్లాడినటువంటి దేవుని